ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శక్తివంతమైన పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న దైవజనులు, దేవుని సేవకులకు అందరికీ, స్టేజ్ మీద ఉన్న దేవుని సేవకులకి, స్టేజ్ కింద ఉన్న దేవుని సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సభలో దేవుడి వాక్యం బోధించడానికి నన్ను మీ మధ్యకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన దేవుని సేవకులు చిన్ని గారికి నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మరి తన సేవకుల్ని ప్రేరేపించి ఈ విధంగా ప్రతి నెల ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన శక్తిని విడుదల చేసే ఈ సభలను ఏర్పాటు చేస్తున్నారు అని నేను నమ్ముతున్నాను. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. హల్లెలూయా. మరి ఒక 2 వారాల కిందట, అంటే దాదాపుగా ఒక 10 రోజుల కిందట అటు ఇటుగా నేను హైదరాబాద్లో దేవుని వాక్యం బోధిస్తూ ఒక 2 రోజులు గడిపాను. ఆ టైంలో నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, రాజేష్ గారు అని. ఈ మీటింగ్ని పరిచయం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నల్లజల్ల దగ్గర నబీపేటలో ఇలా ఒక మీటింగ్ జరుగుతుంది పాస్టర్ గారు, ఒక మంచి ఆత్మాభిషేకం కలిగిన, ఆత్మల భారం కలిగిన ఒక సేవకులు ఇలా ఒక అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మరి దానికి పాస్టర్ల పేర్లు కానీ దైవజనుల పేర్లు కానీ ఏమీ ఉండవు. మంచి మరి ఒక దేవుడి వాక్యానుసారంగా జీవించాలి అనే ఆత్మ సంబంధమైన కోరికతోటి ఆ మీటింగ్ జరుగుతుంది. మీరు ఆ మీటింగ్కి వెళ్తే మంచిదని నాకు అనిపించింది. మీరు ఒకవేళ అంగీకరిస్తే నేను పాస్టర్ గారితో మాట్లాడి మిమ్మల్ని పంపిస్తానని చెప్పాడు. విషయం ఏంటంటే, నాకు ఫోన్ చేసిన పాస్టర్ గారు మరి దేవుని సేవకులు రాజేష్ గారు ఎవరో కూడా నాకు తెలియదు. ఆయనతో ఫోన్లో మాట్లాడటం నేను అదే ఫస్ట్. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నా చేత ఆయన కృపను బట్టి కొన్ని పుస్తకాలు రాపించాడు. ఒక 25 పుస్తకాలు రాశాను దేవుడి కృపను బట్టి. అన్ని ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన గురించి, కన్నీటి ప్రార్థన గురించి, ఆత్మల భారం గురించి రాసిన పుస్తకాలు. దాదాపుగా ఒక 2 లక్షల కాపీలు ప్రజల మధ్య ఉన్నాయి. అది చదివిన వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉంటారు. భారం కలిగి శరీరం నలగొట్టుకుంటారు. 3 రోజులు, 7 రోజులు, 10 రోజులు అలాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేవుడి కృపను బట్టి ఎక్కడ ఆ బుక్స్ ప్రజల్లోకి వెళ్ళాయో త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఆ తెలుగు ప్రజల మధ్య చాలామంది పాస్టర్స్ ఆ పుస్తకాలు చదివి నన్ను పెద్ద పెద్ద సభలకి, పాస్టర్స్ మీటింగ్కి దేవుడి వాక్యం బోధించడానికి పిలిచారు. నేను వాక్యం బోధిస్తూ ఉంటాను. ఆ రాజేష్ గారు ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నాకు ఈ మీటింగ్ గురించి పరిచయం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, తప్పకుండా ఇది ఆత్మాభిషేకంతో జరుగుతున్న మీటింగు, తప్పకుండా మీటింగ్కి వెళ్ళాలి అనే ఒక ప్రేరేపణ నాకు వచ్చి, నేను తప్పకుండా వెళ్తాను బ్రదర్, వస్తానని చెప్పండి అని చెప్పాను. ప్రస్తుతానికైతే నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదు. అయినా కూడా అపోస్తలుడైన పౌలు అనే మాట నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన వాక్య ప్రత్యక్షత దేవుడు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ అనుగ్రహించబోతున్నాడు అని నేను నమ్ముతున్నాను. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క వాక్యం, మరి దేవుడి వాక్యాన్ని బోధించబోయే ముందు నేను చిన్ని గారి దగ్గర ముందే చెప్పాను, అయ్యా నేను రాసిన పుస్తకాలు పరిచయం చేస్తానంటే, పరిచయం ఏంటి పాస్టర్ గారు, పర్లేదని చెప్పారు. 2 ఉపవాస ప్రార్థనల గురించిన పుస్తకాలు మీ మధ్యకి తెచ్చాను. ఒకటి
3 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి. దయచేసి ఈ పుస్తకం పేరు చెప్పండి. 3 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి. అంటే మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటల దాకా ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 గంటలకి ఆపేసే ఉపవాస ప్రార్థన కాదు. కంటిన్యూగా పగలు రాత్రి కంటిన్యూగా చేసే ఉపవాస ప్రార్థన గురించిన ఒక శక్తివంతమైన పుస్తకం. ఇది చదివి కొన్ని వేల మంది నాకు ఫోన్ చేశారు. ఫస్ట్ సారి ఇది చదివి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాం బ్రదర్, మా కోసం ప్రార్థన చేయండి అని. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. ఇంకొక బుక్ మీకు పరిచయం చేస్తున్నాను. దేవుడు నా చేత రాపిచ్చిన 25 పుస్తకాల్లో మరి 12వ బుక్ ఇది. 7 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి. దయచేసి పుస్తకం పేరు చెప్పండి. ఇది కూడా కంటిన్యూగా పగలు రాత్రి 7 రోజులు కఠినంగా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే విడుదలయ్యే ఆశ్చర్యకరమైన శక్తి గురించి దేవుడు రాపిచ్చిన ఒక అద్భుతమైన పుస్తకం ఇది. మరి ఈ 2 పుస్తకాలు బయట బుక్ షాపుల్లో కొనుక్కోవాలంటే 50 రూపాయలు ఒక్కొక్క పుస్తకం. నేను ఇటువంటి సభలకి దేవుడి వాక్యం బోధించడానికి లేదా పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు 20 రూపాయలకే ఇచ్చేస్తాను. ఓన్లీ 20, ప్రతి ఈచ్ బుక్ 20 రూపీస్. ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటే ఫ్రీగా ఇవ్వాలని నాకు మనసు ఉంటుంది, కానీ ఫ్రీగా ఇస్తే తీసుకెళ్ళి పక్కన పడేస్తారు. దాని విలువ అర్థం కాదు. ఒకటి, తిరిగి వీటిని రీప్రింటింగ్ చేసి ప్రజల మధ్యకు పంపించాలంటే తప్పకుండా కనీసం వాటికి తయారు చేయడానికి కావాల్సిన ఖర్చు కావాలి. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను పుస్తకాలు కొనుక్కోమని మీకు చెప్పను. జస్ట్ ఒక పక్క ఏర్పాటు చేయబడి ఉంటాయి. పాస్టర్ గారు, చిన్ని గారు చెప్పిన దగ్గర బుక్స్ ఉంటాయి. 2-3 పేజీలు చదవండి. బుక్ దగ్గరికి వచ్చి 2-3 పేజీలు చదవండి. నిప్పు ఎక్కడ పట్టుకున్నా, ఏ ఎడ్జ్లో పట్టుకున్నా కాలుతుంది. ఈ ఎక్కడ 2-3 పేజీలు చదివినా హృదయములో ఒక చిన్న మంటలాగా స్టార్ట్ అవుతుంది. పుస్తకం పూర్తయ్యేసరికి నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉండాలి, నేను కూడా 7 రోజులు ఉపవాసం ఉండాలి అనే ఒక బలమైన ఉపవాస ప్రేరేపణ ఈ బుక్లో మరి దేవుడు రాపిచ్చిన మాటల ద్వారా ఉంటాయి. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. హల్లెలూయా. బాబు కొంచెం దీనికి ఇవ్వమ్మా, కొంచెం సౌండ్ పెంచమ్మా. 2 స్పీకర్స్ కొంచెం పెంచు. ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యములో ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంతోషకరమైన మాట ఒకటి ఉంటుంది. అదేంటంటే, మనుష్యుడు తన స్నేహితుడితోటి మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చాలా అద్భుతమైన మాట. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక బలమైన కారణం ఏంటంటే, మోషే 40 రోజులు ఏమి తినకుండా, ఏమి తాకుండా జీవము కలిగిన దేవుని సన్నిధిలో శరీరాన్ని నలగొట్టుకుంటూ కఠినమైన ఉపవాస ప్రార్థన చేశాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. ఉపవాస ప్రార్థన ఒకటే కాదు, చాలా గొప్ప ఆత్మల భారం మోషే హృదయంలో ఉంది. చాలా కారణాలు ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, 40 రోజులు ఏమి తినకుండా తాక్కుండా
శరీరాన్ని నలకొట్టుకుంటూ సీనాయి కొండ మీద దేవుడితో ఏకాంత ప్రార్థన చేస్తూ, దేవుడితో మాట్లాడుతూ, దేవుడి స్వరాన్ని వింటూ ఆశ్చర్యకరమైన ఆత్మాభిషేకంతో నింపబడ్డాడు. పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనా శక్తి ఆ కొండ మీద విడుదలవుతుంది. హల్లెలూయా. దయచేసి నాతో ఈ మాట అనండి, ఉపవాస ప్రార్థనా శక్తి. కొంతమంది అనలేకపోతారు, అంత దయచేసి గట్టిగానండి, ఉపవాస ప్రార్థనా శక్తి అనండి. ఆ కొండ మీద, సీనాయి కొండ మీద మోషేను దేవుడికి స్నేహితుడుగా చేసింది. ఉపవాస ప్రార్థన ఒకటే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. బలమైన కారణం ఉపవాస ప్రార్థన. మోషే దేవుడికి స్నేహితుడయ్యాడు, మోషే దేవుడికి ఫ్రెండ్ అయ్యాడు. ఫేస్ టు ఫేస్ స్నేహితుడితోటి మాట్లాడుతున్నట్టు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. సైతాను ఒక మనిషికి దేవుడితోటి ఉన్న ఈ గొప్ప సంబంధం, మనిషికి దేవుడు స్నేహితుడయ్యాడు. దేవుడు తనను తాను తగ్గించుకొని మోషేకి స్నేహితుడయ్యాడు అనే ఈ గొప్ప సత్యాన్ని తట్టుకోలేకపోయింది. గుండెల బాదుకుంటుంది. దేవుణ్ణి సైతాన్ ఏం చేయలేదు, ఆ సమయంలో మోషేను ఏం చేయలేదు. అందుకే కొండ కిందకు చూసింది. కొండ కింద లక్షల మంది ఇజ్రాయేలీల ప్రజలు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? లక్షల మంది. మోషే కొండెక్కి 40 రోజులైంది. 40 రోజులు ఓపిక పట్టారు. 40 రోజుల తర్వాత వాళ్ళందరూ మోషే తర్వాత నాయకుడైన అహరోన్ దగ్గరకు వచ్చి అహరోన్ తోటి అంటున్నారు, మమ్మల్ని ఐగుప్తు దేశము నుంచి తెచ్చిన ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి ఒక్కసారి ఆ మాటను చదవాలని మనవి చేస్తున్నాను. అందరూ వాక్యం తెరవండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 2-3 వచనాలు. మొట్టమొదటి వచనం. మోషే కొండ దిగుట తడువు చేయ ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుంచి మమ్మల్ని రప్పించిన మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలీదు. గమనించండి, మోషేకప్పుడు 80 సంవత్సరాలు, అప్పటికి కొండెక్కి 40 రోజులు. నాతో ఈ మాట చెప్పండి, మోషే వయసు ఎంత? 40 సంవత్సరాల. 80 సంవత్సరాలు కొండెక్కి, కొండ మీద తినటానికి ఏమి ఉండదు, ఫుల్ ఫాస్టింగ్. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదు. మనసులో అనుకుంటున్నారు, ముసలోడు సచ్చే ఉంటాడు. ఏమనుకుంటారు? ముసలోడు 40 రోజులైంది, అయిపోయి ఉంటాడు, ముసలోడు సచ్చి ఉంటాడు. పైగా ఏమంటున్నారంటే, మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు, మా ముందు నడవటానికి ఒక దేవతను చెయ్యని అహరోన్ని బలవంతం చేసినప్పుడు ఒక బంగారు దూడం చేశాడు. ఏం చేశాడు? అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ బంగారు దూడకి పూజలు చేసి, పునస్కారాలు చేసి, దహన బలులు, సమాధాన బలులు అర్పించి ఒక మాట అంటున్నారు, రేపు యెహోవాకు పండగ జరుగుతుంది. ఏం జరుగుద్ది? ఆ మాట చదవండి. 32:5. రేపు యెహోవాకు పండగ జరుగుద్దని చాటింపగా
మరునాడు వారు ఉదయాన్నే లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడటానికి లేచారు. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు. తింటున్నారు, తాగుతున్నారు, ఆడటానికి లేచారు. ఏమాట? డాన్స్ పార్టీ. డాన్స్ పార్టీ. డాన్స్ చేసేవాడు డాన్స్ చేస్తున్నాడు, తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది యెహోవాకి పండగ. ఏం చెప్పండి? ఇది యెహోవాకి పండగ. కొండ మీద బలమైన ఉపవాస ప్రార్థన ఆత్మ విడుదలవుతుంది. దేవుడు మనిషికి స్నేహితుడయ్యాడు ఆ బలమైన ఉపవాస ప్రార్థన ఆత్మ చేత. మనకు కొన్ని వ్యతిరేక పదాలు ఉంటాయి, మీకు కూడా తెలుసు అవి వ్యతిరేక పదాలు. నేను మంచి అన్నాను అనుకోండి, దానికి వ్యతిరేక పదం ఏంటి తెలుసు మీకు? చెప్పండి, ఏంటిది? చెడు. వెలుగు అన్నాను అనుకోండి, దానికి వ్యతిరేక పదం ఏంటి? చీకటి. వెరీ గుడ్. ఉపవాసం అన్నాను అనుకోండి, దానికి వ్యతిరేక పదం ఏంటి? చెప్పలేకపోయారే, అలాగే చూస్తున్నారే. ఉపవాసం అన్నాను అనుకోండి, దానికి వ్యతిరేక పదం ఏంటి? తిండిపోతను. ఏంటది? తిండిపోతను. ఉపవాసం అంటే ఏం తినకూడదు, ఏం తాగకూడదు. ఒక కొద్ది రోజులు ఉపవాసం అయితే ఏం తాగకూడదు. లాంగ్ పీరియడ్ ఫాస్టింగ్ అయితే మంచినీళ్ళు తాగొచ్చు. ఈ మధ్య ఫాస్టింగ్లో టీ కూడా తాగుతున్నారు. ఏమి తినకపోవటం, తాగకపోవటం ఉపవాసం. కొండ మీద ఉపవాస ప్రార్థన ఆత్మ విడుదలవుతుంది. కొండ కింద తిండిపోతూ ఆత్మ విడుదలవుతుంది. అందుకే జనులు యెహోవాకు పండగ జరుగుతుంది అని ఆ పండగ రోజు తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, డ్యాన్స్ పార్టీ డ్యాన్స్ వేసేవాడు డ్యాన్స్ చేస్తున్నాడు. విశృంఖలమైన భయంకరమైన అపవిత్రాత్మల చేత నింపబడ్డ ఆ జాతర. కానీ వాళ్ళు అనుకుంటున్నారు భ్రమపరిచే ఆత్మ, మోసం చేసే ఆత్మ చేత వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇది యెహోవాకి పండగ. ఏంటది? ఏంటది? వాళ్ళ దృష్టిలో ఇది యెహోవాకు పండగ. భ్రమపడుతున్నారు. కొండ మీద విడుదలైన ఉపవాస ప్రార్థన ఆత్మకి, పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైన ఆత్మ కొండ కింద జనం మీద కుమ్మరించింది సైతాను. భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. డాన్స్ పార్టీ, పబ్లిక్గా ఏర్పాటు చేస్తున్న డాన్స్ పార్టీ విశృంఖలమైన భయంకరమైన వ్యభిచారం. తినేవాడు తింటున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు, డాన్స్ చేసేవాడు డాన్స్ చేస్తున్నాడు. బహిరంగ వ్యభిచారం. అది భక్తి ఏంటి? అది భక్తి ఏంటి? భక్తే. మీరు చాలా చూడండి, డాన్స్ పార్టీలన్నీ కూడా పండగ పేర్లతోటే ఏర్పాటు చేయబడతాయి. ఏ పేర్లు చెప్పండి? ఫ్రెండ్స్, లేకపోతే పుట్టినరోజు, పెళ్లి రోజు వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకుంటారు. నేనేం చెప్తానంటే క్రైస్తవ్యములో కూడా ఎక్కడ క్రైస్తవ్యములో కూడా పల్నాడు ప్రాంతంలో క్రిస్మస్ రోజున డిసెంబర్ 25వ తారీఖు నేను నా ఆరాధనలో దేవుడు నాకు ఇచ్చిన సంఘాలు చూసుకొని ఒక మారుమూల ప్రాంతం వెళ్ళి దేవుడి వాక్యం బోధించి వస్తున్నాను. నా వెనక బైక్ మీద ఒక బ్రదర్ ఉన్నాడు. నబీపేట లాగానే మారుమూల ప్రాంతంకి వెళ్ళి వస్తున్నాం. ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాటి వస్తున్నాం. ఒక పెద్ద చర్చి దగ్గర
జాతరగా ఉంది, ట్రాఫిక్ అంతా స్టక్ అయిపోయింది. మేము ఆ చర్చి ముందు నుంచే రావాలా. ఆ రోజు క్రిస్మస్ పండగ, డిసెంబర్ 25వ తారీఖు. జనాల్ని తప్పించుకొని ప్లేస్ చూసుకొని నేను మెల్లగా వెళ్తున్నా. చర్చికి కొంచెం దూరంలో ఒక వ్యాన్ ఆగుంది. వ్యాను ఆ వ్యాన్లో వెళ్తా చూస్తే రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ పిల్లలు, రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ ఆడోళ్ళు మేకప్ వేసుకుంటూ ఉన్నారు. దాంట్లో ఊరంతా గొట్టాలు కట్టారు. క్రిస్మస్ రోజున చర్చి ముందు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. ఊరు దాటి వెళ్ళేటప్పుడు ఆ గొట్టాల్లో వినపడుతుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో, అప్పుడు టైం దాదాపు 10:10 అవుతుంది. ఇంకా కొద్ది నిమిషాల్లో పాస్టర్ గారి ప్రార్థనతోటి డ్యాన్స్ పార్టీ ప్రారంభించుకుందామని ఒక ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఎవరి ప్రార్థనతోటి? పాస్టర్ గారి ప్రార్థనతోటి డ్యాన్స్ పార్టీ. నేను ఊరు బయటికి వెళ్ళిపోయినప్పటికే గొట్టాల్లో వినపడుతుంది. టక్కన ఆపేసా. నా వెనుకున్న బ్రదర్ అంటున్నాడు, అన్న ఏంది ఆపావు, పోదాం పదాలు. ఆగురా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంట, డ్యాన్స్ పార్టీ. ఏం ప్రార్థన చేస్తాడో ఇందాం, ఆగురా అని. గొట్టాల్లో వినపడుతుంది. మేము ఊరు బైక్ ఆపి వింటున్నా, ఏం ప్రార్థన చేస్తాడు ఈ పాస్టరు. రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ పిల్లలు వ్యాన్లో కూర్చొని మేకప్ వేసుకుంటున్నారు. కాసేపులో డ్యాన్స్ పార్టీ మొదలవుతుంది. దేని సందర్భంగా? క్రిస్మస్ సందర్భంగా. పండగ ఎవరిది? దేవుడిది. ఏర్పాటు చేసిందేంటి? డ్యాన్స్ పార్టీ. ఆ పాస్టర్ గారు తెలివిగా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు జన్మించిన సందర్భంగా మా సంఘములో ఉన్న యవనస్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలని దీవించు అంటున్నాడు పాస్టర్. డ్యాన్స్ పార్టీ అంటల్లా తెలివిగా ఏమన్నాడు? సాంస్కృతిక కార్యక్రమాల రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ. నేను చూసే ఆడపిల్లలు లోపల ఆడవాళ్ళు వ్యాన్లో కూర్చొని మేకప్ వేసుకుంటున్నారు. కాసేపట్లో రికార్డింగ్ డ్యాన్స్. దరిద్రం పట్టింది క్రైస్తవ్యానికి. భ్రమపరిచే ఆత్మలో ఉన్నారు. ఎక్కడో ఒక చోట జరిగిద్దంటే, ఎక్కడో ఒక చోట కాదు, చాలా ప్రదేశాల్లో. నాకు తెలిసిన ఇంకొక ఊరు కూడా ఉంది. క్రిస్మస్ పండగ రోజు తప్పకుండా చర్చి ముందు అది స్టేజీ కట్టాలి, రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేయాలి. లేకపోతే ఆ ఏరియాలో వాళ్ళ కాలనీలో గొడవలు అయిపోతాయి. తప్పకుండా రికార్డింగ్ డ్యాన్స్ పార్టీ ఏర్పాటు చేయాలా. ముందు వరుసలో ఎవరు కూర్చోకూడదు, ఆ చర్చికి సంబంధించిన సంఘ పెద్దలే కూర్చోవాలా. ఎక్కడ? స్టేజీ పక్క ముందు వరుసలో ఎవరు కూర్చోవాలా? దరిద్రం, పండగ పేరు దేవుడిది, పండగ దెయ్యాలది, పండగ సైతాన్ది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, దేవుడి వాక్యం నీతోటి నాతోటి సూటిగా మాట్లాడుతుంది. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. చెప్పాలి గట్టిగా. కొండ మీద పవర్ ఆఫ్ ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనా శక్తి మనిషిని దేవుడికి స్నేహితుడిగా మార్చింది. కొండ కింద ఎర్ర సముద్రం పాయలై చూసిన వాళ్ళు, ఎర్ర సముద్రం పాయలైతే మైదానం మీద నడిచినట్టుగా ఆ ఎర్ర సముద్రములో పడి నడిచి వచ్చిన వాళ్ళు, పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ఆ ఎర్ర సముద్రం దగ్గర చూసిన వాళ్ళు, పండగ పేరుతో చేసిన దరిద్రపు భక్తి, భ్రమపరిచే ఆత్మ పట్టింది వాళ్ళకి. ఇదే పండగ, ఇదే భక్తి అనుకొని ఇష్టానుసారమైన పాపం చేసి ఆ రోజున మోషే ఆజ్ఞ చేత కత్తివాత కూలారు. వేల శవాలు లేచాయి ఆ రోజున. అవన్నీ చెప్పుకోవటానికి టైం సరిపోదు. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి అందరం. దయచేసి అందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి హృదయపూర్వకంగా స్తోత్రం చేద్దాం గట్టి. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటారు,
నామకార్థ క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు చేసే పనులవి. ఈ భ్రమపరిచే ఆత్మ, ఈ మోసం చేసే ఆత్మ, భక్తి పేరుతో చేసే పాపం కూడా, భక్తి పేరుతో చేసే పాపం కూడా భ్రమపరిచే ఆత్మ. అది కరెక్టే అని భావించే ఆత్మ నామకార్థ క్రైస్తవుల మీదే కాదు, విశ్వాసుల మీద, ప్రార్థనాపరులైన విశ్వాసుల మీద, ప్రార్థనాపరురాండ్రైన విశ్వాసుల మీద, విశ్వాసురాండ్ర మీద దేవుడి వాక్యములో ఎంతో ఆత్మాభిషేకం ఉండి దేవుడి కొరకు బలంగా వాడబడ్డ సేవకుల మీద కూడా ఈ భ్రమపరచే ఆత్మ పని చేస్తూ ఉంటది అని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. ఆత్మ పేరు చెప్పండి, అందరూ చెప్పండి. భ్రమపరిచే ఆత్మనండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అంటే ఏంటి? భక్తి పేరుతో చేసే పాపం కూడా భ్రమపరిచే ఆత్మ. మీకోసం దేవుడి వాక్యములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొంచెం వాటర్ పెట్టండి బ్రదర్, అయ్యా కొంచెం వాటర్ పెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో రాయబడిన ఒక మాటని పెద్దగా స్పష్టంగా చదవాలని మనం వచ్చేస్తున్నాం. నేడు మీరు ఆయన శబ్దాన్ని వినిన ఎడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పిన కనుక ఈ మాట వినండి అందరూ. పాపము వలన కలిగిన భ్రమచేత మీలో ఎవడు కఠిన పరచబడకుండునట్లు. ఏడు చదువమ్మా. థ్యాంక్ యూ. చాలమ్మా, చాలు చాలు చాలు. పాపము వలన కలిగిన భ్రమచేత. అందరు నాతో దయచేసి ఈ మాట చెప్పండి, చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పాలి. భ్రమచేత. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ భ్రమపరిచే ఆత్మ, భక్తి పేరుతో మోసం చేసే ఆత్మ నీ మీద కూడా పనిచేస్తుంది, నీ మీద కూడా పనిచేసే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు మంచి పాస్టరు కావచ్చు, నువ్వు మంచి దైవజనుడు కావచ్చు, మంచి విశ్వాసివి కావచ్చు, మంచి విశ్వాసురాలివి కావచ్చు, దేవుడిలో భక్తిలో నీకు చాలా సంవత్సరాల అనుభవం ఉండి ఉండొచ్చు. అయినా ఈ భ్రమపరిచే ఆత్మ నిన్ను కూడా పట్టి పీడించే అవకాశం ఉంది. విశ్వాసులు, సంఘాలు, ముఖ్యంగా సార్వత్రిక సంఘములో ఎక్కువ భాగాన్ని ఇప్పుడు ఈ భ్రమపరిచే ఆత్మ మోసం చేస్తుంది. అందుకే సేవకులు పెట్టిన టైటిల్, రక్షణ కోల్పోతున్న క్రైస్తవ్యమా, నిన్నెవరు రక్షిస్తారు? క్రైస్తవ్యం రక్షణ కోల్పోవటం ఏంటి? ప్రజలకి రక్షణ సువార్తను బోధించే క్రైస్తవ్యమే రక్షణ కోల్పోవటం ఏంటి? ఎస్, అవకాశం ఉంది. దేవుడి వాక్యములో
దావీదు గురించి దేవుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకెవ్వరి గురించి ఆ సాక్ష్యం ఇవ్వలేదు. సపరేట్ అది. దావీదు నా హృదయానుసారుడు. సూత్రం చెప్పడే గట్టిగా దేవుడికి. ఏమన్నాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. అప్పటికే దావీదు దేవుడి ఆత్మశక్తి చేత తన గొర్రెల మీదకి వచ్చిన ఎలుగుబంటిని చంపాడు. సింహాన్ని కూడా చీల్చి పారేశాడు, చంపేశాడు. గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి కొట్టి చంపాడు సింహాన్ని. 6 మూళ్ళ జానెడు గొల్లియాతుని ఒకే ఒక రాతి దెబ్బతో పడగొట్టాడు. వాడి కత్తితో వాడి తలే నరికేశాడు. అప్పటికే ఎన్నో వందల కీర్తనలు రాశాడు, స్తోత్రాలు చెప్పాడు, ఆల్ నైట్ ప్రార్థనలు చేశాడు. కొండల్లో లోయల్లో సౌలు తరుముతుంటే, నువ్వు తప్ప దిక్కు లేదయ్యా, నాకు మరణానికి అడుగు దూరమేనయ్యా అని చెప్పి మొర్రపెట్టాడు, అంగలార్చాడు. దేవుడు ఆయన మొర ఆలకిచ్చాడు. ఇజ్రాయేల్ సింహాసనం మీద రాజుగా స్థిరపరిచాడు. సూత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. అప్పటికే దేవుడి బలమైన ఆత్మచేత నింపబడి ఎన్నో ప్రార్థనలు, విజ్ఞాపనలు, పాటలు, కీర్తనలు రాసి శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా దేవుడి కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దావీదు సైతం ఈ భ్రమపరిచే ఆత్మ మోసానికి గురైపోయాడు, బలైపోయాడు. దావీదు అనగానే జనాలకు గుర్తొచ్చే పేరు బత్షెబా. ఏం పేరు చెప్పండి? క్రైస్తవులకు చాలా మందికి దావీదు అనగానే వెంటనే ఏం పేరు గుర్తొచ్చింది? బత్షెబా. సంసోను అనగానే ఏం గుర్తొచ్చింది? ఢిల్లీ. అంతే, ఇంకేం గుర్తురావు. తర్వాత సంగతి తర్వాత. సంసోను అనగానే ఢిల్లీలా, దావీదు అనగానే బత్షెబా. దావీదు చేసింది బత్షెబాతోటి వ్యభిచార పాపం మాత్రమే కాదు, భ్రమపరిచే ఆత్మ దాదాపు 1 సంవత్సరమంతా దావీదు మీద పనిచేసింది. జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాను. 1 సంవత్సరమంతా. ఎన్ని రోజులు చెప్పండి? చెప్పాలి. ఎన్ని రోజులు? అందరూ ఎన్ని రోజులు? సంవత్సరం అనలేకపోతున్నారు ఎందుకో కొంతమంది. బైబిల్ ఏడుంది అయ్యా సంవత్సరం? ఉంది. బైబిల్లో లెక్కలు 365 రోజులు అని ఉండదు. ఆ అధ్యాయాలన్నీ జాగ్రత్తగా చదివితే మొత్తం లెక్క బయటకు వచ్చింది. 1 ఇయర్, దాదాపు సంవత్సరం భ్రమపరిచే ఆత్మచేత బాధపడ్డాడు దావీదు. ఆయన కుటుంబం బలైపోయింది. ఆ భ్రమపరిచే ఆత్మ దావీదు చేత వ్యభిచారం మాత్రమే చేపించలా, కుట్ర, కుంభకోణం, ఎదుటి మనిషిని తాగిచ్చి మత్తుడుగా చేసి ఆఖరికి కుట్ర పన్ని దారుణంగా హత్య చేపించి. ఎన్ని రోజులు? 1 సంవత్సరం అంతా దావీదు మీద. అప్పటికి ఎన్నో పాటలు రాశాడు, అప్పటికి ఎన్నో గొప్ప గొప్ప ప్రార్థనలు చేశాడు, అప్పటికి ఎన్నో దేవుడి కోసం గొప్ప కార్యాలు చేశాడు, అప్పటికి దేవుడి కోసం ఎన్నో శూర కార్యాలు జరిగించాడు. నిజమే. కానీ చాలా భయంకరమైన కుట్ర, కుంభకోణం, నరహత్య, ఘోరమైన. దయచేసి అందరూ ఒకసారి మన 2 చేతుల పైకెత్తి దేవుడికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి దేవుడికి, స్తోత్రం చెప్పండి దేవుడికి. దాని గురించి నేను పూర్తి వివరాలు చెప్పను. నాకు తెలుసు మీరు ఒక మంచి ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఉపదేశంలో ఉంటున్నారు, మీకు తెలుసు దాని గురించి. బత్షెబాతో పాపం చేయటమే కాదు, అసలు మొదట దావీదు పాపం ఎలా ప్రారంభమైందంటే
రబ్బా పట్టణం మీద యోవాబు దావీదు పక్షాన యుద్ధం చేస్తుంటే, వసంతకాలమున రాజులు యుద్ధం చేసే టైంలో బద్దకిచ్చి యుద్ధానికి పోకుండా ఆగాడు. ఆగినవాడు మంచం మీద పొర్లాడాడు. పొర్లాడి లేచి మేడెక్కాడు. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనా శక్తి బుక్కంతా దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి చేసిన పశ్చాత్తాప ప్రార్థన గురించే రాశాను. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు దావీదు. ఈ బుక్ అంతా దాని గురించే రాశాను. నేను ప్రార్థన చేస్తే నేను కార్చే కన్నీళ్ళకి నా పడక కొట్టుకుని పోతేమో డౌట్ వచ్చేస్తుందయ్యా, అంత కన్నీరు గారుస్తున్నా అన్నవాడు ఆ రోజున కన్నీటి ప్రార్థన ఎగ్గొట్టాడు. సాధారణంగా చేయాల్సిన ప్రార్థనలు ఎగ్గొట్టాడు. బద్దకిచ్చాడు యుద్ధానికి పోకుండా. మంచం మీద పొర్లి మేడెక్కాడు. మేడెక్కగానే చూడరాని దృశ్యం చూశాడు, చెయ్యరాని కార్యం చేశాడు. 3 నెలలు బత్షెబాతో వ్యభిచార పాపంలో ఉన్న తర్వాత అప్పుడు ఆమె భర్త ఉరియా రబ్బా పట్టణంలో యోవాబుతో పాటు యుద్ధం చేస్తున్నాడు. 3 నెలలు ఆమెతో వ్యభిచార పాపం చేసిన తర్వాత ఆమె దావీదుతో చెప్తుంది, నా భర్త యుద్ధంలో ఉన్నాడు, నేను నీతో పాపం చేయటం వల్ల నేను గర్భవతిని అయ్యాను. ఈ నింద పోవాలంటే ఆ ఉరియాని రప్పించాలని చెప్పి అక్రమంగా యుద్ధం చేసేవాడిని తన కోటకి యెరూషలేముకు పిలిపించాడు. ప్రయాణం చేసి వచ్చావు కదా, అలసిపోయావు కదా, పోయి పడుకోపో, ఇంటికెళ్ళి భోంచేసి పడుకోపో అని చెప్పి పంపించాడు. ఆ ఉరియా ఎలాలా సైనికులతో పాటే కోటలో పడుకున్నాడు. దావీదుకు తెలిసింది, ఎలాలా వెళ్తే నేను చేసిన తప్పు ఈ ఉరియా మీదకి కవర్ అయిపోయేది, వెళ్ళలేదే వీడని. ఏంట్రా వెళ్ళలేదు, రాత్రి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదంటే ఉరియా అంటున్నాడు, మందసం యుద్ధ రంగంలో ఉంది, నా యజమాని సైన్యాధిపతి యోవాబు యుద్ధ రంగంలో నా తోటి సైనికులు యుద్ధంలో పోరాడుతుంటే తిని తాగి పోయి నా భార్యతో పడుకోవటానికి నేను ఇంటికెళ్ళి నా భార్యతో పడుకుంటానా? అటువంటి వాడిని కాదు నేను ఆల్రెడీ యుద్ధంలో ఉన్నట్టే. అప్పుడైనా దావీదు అనుకోవాల్సింది, ఉరియా అనే ఈ సైనికుడికున్న కామన్ సెన్స్, రాజభక్తి, దైవభక్తి నాకు లేకుండా పోయిందే. వాడు తృణప్రాయంగా ఎంచుకున్న వాడి భార్యని నేను ఈ రకంగా చేస్తున్నానే, నేను ఆశిస్తున్నానే అని పశ్చాత్తాపడాల్సిన వాడు పశ్చాత్తాపడలా. నేను చదివించాను వాక్యంలో, పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయాలు కఠినమవుతాయి, జాగ్రత్త. అప్పుడు 3 నెలల నుంచి పాపంలో ఉన్నాడు, హృదయం కఠినమైంది. సరే ఈరోజు ఉండు, రేపైనా వెళ్తాడు అనుకున్నాడు, రేపు కూడా వెళ్ళా. పిలిపించాడు. తర్వాత మీరు చదువుకోండి, 2వ రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆ రాత్రి భోజనానికి పిలిపించి బాగా ఉరియాని తాగిచ్చి మత్తుడిగా చేశాడంట. ఏం చేశాడు? ఇంకా తాగు, ఇంకా తాగు, తాగు 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 మత్తుడుగా చేసి ఆ మత్తులోనైనా పోయి భార్య దగ్గర పడుకుంటాడేమో. మత్తులో కూడా భక్తిని వదిలిపెట్టలేదు ఊరియా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. దేశభక్తి, దైవభక్తి. మళ్ళీ పోయి సైనికుల మధ్య పడుకున్నాడు. వీడి మాట విండనుకున్నాడు. లెటర్ రాశాడు, నువ్వు తిరిగి యుద్ధానికి పో అని చెప్పి వాడి చేతికి, ఉరియా చేతికి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏముందంటే, దావీదుకు తెలుసు వీడు నమ్మకమైన వాడు, నేను యోవాబుకు రాసిన ఉత్తరం వీడు చదవడు. ఒకవేళ రాజభక్తి తప్పి ఉరియా ఆ ఉత్తరం చదివి ఉంటే ఏముంది దాంట్లో, ఈ ఉరియా అనేవాడిని యుద్ధం మోపుగా జరిగే దగ్గర పెట్టి చంపించే యోవాబు. వామ్మో, నన్ను చంపటానికి దావీదు ప్లాన్ వేసాడని దేశమూలు పెట్టిపోయి ప్రాణం కాపాడుకునేవాడు ఉరియా. కానీ రాజభక్తి, దేశభక్తి ఇప్పలా తీసుకెళ్లి యోవాబుకి ఇచ్చాడు. యోవాబు చదువుకున్నాడు. ఉరియా అనేవాడిని చంపించమని దావీదు లెటర్ రాసి పంపించాడు. నాకు ఏదో జరుగుతుంది అక్కడ, కుంభకోణం, ఏదో జరుగుతుంది, కుట్ర. యోవాబు చాలా తెలివిగలవాడు, ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు.
ఏం జరిగి ఉంటుందో. అలాగనే దావీదు కుట్ర ప్రకారం ఉరియాని కావాలని యుద్ధం మోపుగా జరిగే దగ్గర పెట్టి ఉరియాని చంపించాడు. ఈలోపు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది దావీదుకి, ఉరియా చచ్చిపోయాడని. వెంటనే కొద్ది రోజుల తర్వాత ఉరియా భార్య బత్షెబాని పెళ్లి చేసేసుకున్నాడు. ఈలోపు నెలలు నిండినాయి ఆమెకి. పిల్లోడిని కంది. ఆ పుట్టిన పిల్లోడిని యెహోవా మొత్తాడు. ఎన్ని రోజులు పట్టింది? మొత్తం ఎన్ని రోజులు పట్టింది? 1 year. చెప్పండి, దాదాపు ఎన్ని రోజులు? ఈ సంవత్సరం అంతా భ్రమపరిచే ఆత్మ. మోసపోయాడు దావీదు. అందుకే చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యని వ్యక్తుల చేత సైతాను ఎంత పెద్ద పాపమైనా చేపిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. దయచేసి నాతో ఈ మాట చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి. అంత పెద్ద మాట చెప్పి వెంటనే అప్పచెప్పమంటే ఏం అప్పచెప్తావయ్యా? ఇంకోసారి చెప్పు. సరే చెప్తా, వినండి. చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యని విశ్వాసుల చేత, సేవకుల చేత సైతాను ఎంత పెద్ద పాపమైనా చేపిచ్చిద్ది. చెప్పండి. చెయ్యి కాలా? చెప్పండి. ఈ మాట మీ హృదయంలోకి వెళ్ళిపోవాలా? చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యని విశ్వాసుల చేత, సేవకుల చేత సైతాను ఎంత పెద్ద పాపమైనా చేపిచ్చిద్ది. చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు కొంతమంది అనుకుంటున్నారు, నేను చెయ్యాల్సినంత ప్రార్థన చేయటం లేదు కదా. నాతో ఈ మాట చెప్పండి. చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యని విశ్వాసుల చేత, సేవకుల చేత సైతాను ఎంత పెద్ద పాపమైనా చేపిచ్చిద్ది. చెప్పండి గట్టిగా. ముందుకేశారు. మీరు చెప్పకపోయినా పర్లేదు, ఈ మాట మీ హృదయంలోకి తీసుకోండి. దావీదు ప్రార్థనాపరుడు, ఉపవాస ప్రార్థనా వీరుడు. అప్పటికే కీర్తనలు రాశాడు. ఉపవాసం ఉండి నా ఎముకలు బయటపడుతున్నాయి అయ్యా. ఎముకలు బయటపడేంత ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి నా మోకాళ్ళు బలహీనమయ్యాయి. ఉపవాస ప్రార్థన. ఏమైంది ఉపవాసం? ఏమైంది భక్తి? మామూలు వ్యభిచార పాపం కాదు దావీదు చేసింది. వ్యభిచార పాపానికంటే 100,000 రెట్లు ఎక్కువ కుట్ర, కుంభకోణం. ఎదుటి మనిషిని కావాలని మత్తుడిగా చేసి ఆయన చేసిన తప్పు వాడి మీదకి కవర్ చేయాలని చూసి ఆడు తృణప్రాయంగా భావించింది. దానికోసం అంగలార్చి అరువులు దార్చి నమ్మకస్తుడిని హతం చేశాడు. ఎప్పుడైతే ఉరియాను చంపిన తర్వాత బత్షెబాని పెళ్లి చేసుకున్నాడో, బిడ్డ పుట్టిందో, దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. ప్రవక్త పేరు చెప్పండి. నాతాన్ అంటున్నారా, సాతాన్ అంటున్నారా? నాతాను వేరు, సాతాను వేరు. నాతాను మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్, గట్టి బలమైన ప్రవక్త. దావీదు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నువ్వు పాపం చేసావు, నువ్వు చేసింది తప్పు. సంవత్సరం అంతా దేవుడికి దూరంగా బ్రతికి నీ తోటివాడి భార్యతోటి పాపం చేసి ఆన్ని అన్యాయంగా చంపించావు కదా. రక్తాపరాధ పాపం చేసావు. నువ్వు పాపం చేసావు. నాతానుకు తెలుసు, దావీదు భ్రమపరిచే ఆత్మలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, కఠినపరచబడ్డ హృదయంలో ఉన్నాడు. అన్యాయంగా నిర్దోషిని, నమ్మకస్తుని చంపాడు. అవసరమైతే నా తలకాయ కూడా లేపేస్తాడు, చంపేస్తాడు. నన్ను చంపితే చంపని. ఈ కఠినపరచబడ్డ దావీదు మీదున్న భ్రమపరిచే ఆత్మ పగిలిపోవాలంటే శక్తివంతమైన గద్దింపుతో కూడిన వాక్యం అవసరం. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నాతాను వెళ్ళి గద్దిస్తున్నాడు దావీదుని. నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు. యెహోవా శత్రువులకి యెహోవాని దూషించటానికి నువ్వు అవకాశం కల్పించావు.
నేను ప్రవక్తనే. దావీదు అనొచ్చు, నేను ప్రవక్తనే, ఎన్నో కీర్తనలు రాశా, నేను ఎన్నో పాటలు రాశా, దేవుడి కోసం ఎన్నో గొప్ప కార్యాలు చేశా, నువ్వేంట్రా నాకు చెప్పేది అనే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి తనని డైరెక్ట్గా గద్దించాడో, దావీదు చేసిన ఒక మంచి పని, ఎస్ నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా, దేవుడికి చెప్పాలి గట్టిగా. ఒప్పుకున్నాడు. నాతాను ప్రవక్త గద్దింపు దావీదును పట్టిన భ్రమపరిచే ఆత్మ, భక్తి పేరుతో భ్రమపరిచే ఆత్మలో ఉన్నాడు. నరహత్య కూడా పాపం అనుకోవటంలా, నమ్మకస్తుడిని చంపించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు, యుద్ధంలో ఉన్నవాడు, చస్తానో బతుకుతానో అనుకుంటాడు. అటువంటి వాడు ఏదో పని మీద తెలుసులేదు, సొంత ఊరికి వచ్చానంటే హ్యాపీగా వెళ్ళి తిరిగి తాగి భార్య దగ్గర పడుకు. అటువంటి వాడు నేను ఆన్ డ్యూటీ, నేను వెళ్ళను అని చెప్పి అంత నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా ఉన్నవాడిని ఎలా చంపించాను నేను? దావీదు చేసిన ఇమీడియట్ వర్క్, నాతాను ప్రవక్త వచ్చి గద్దించగానే దావీదు చేసిన పని 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే తండ్రం ఒకసారి చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దావీదు 7 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. చచ్చిపోతున్న తన దేవుడు మొత్తిన పసిబిడ్డ కోసం అనుకుంటారు చాలామంది. ఎస్, దానికోసం కూడా. కానీ 51వ కీర్తనంతా, కీర్తన పేరు చెప్పండి, కీర్తన పేరు చెప్పండి. 51వ కీర్తనంతా 7 రోజుల ఉపవాస ప్రార్థనలో కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ దావీదు చేసిన ప్రార్థన విజ్ఞాపనలే కీర్తనగా రాసుకున్నాడు. దేవుడు ఆ కీర్తనకి చాలా సంతోషపడ్డాడు, ఆ ప్రార్థన అంగీకరించాడు. అటువంటి పశ్చాత్తాప సంబంధమైన కీర్తన నా బిడ్డలకందరికీ, కోట్ల మంది క్రైస్తవులకు ఆశీర్వాదంగా ఉండాలని బైబిల్లో 51వ కీర్తనగా దేవుడు చేర్చాడు. సుతం చెప్పిన గట్టిగా దేవుడికి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపడదాం. చప్పట్లు కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా, కొట్టు 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 దేవుడికి హృదయపూర్వకంగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా క్లియర్గా మాట్లాడుతున్నాడు. భ్రమపరిచే ఆత్మ. అంత చంద్రనాథ్ ఈ మాట చెప్పండి, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక దెయ్యాన్ని నిలగొడుతున్నాడు. ఒక ఆమెలో నుంచి దెయ్యం బయటకు వచ్చింది. పాస్టర్ గారు ఆమెతో మాట్లాడుతున్నాడు. దెయ్యమా, యేసు నామములో పో అంటున్నాడు. దెయ్యం అంటుంది, అంటే ఆడామలో నుంచి దెయ్యం మాట్లాడుతుంది. ఆడా నుంచి దెయ్యం మాట్లాడుతుంది. ఆమె అంటుంది నేను పోను అంటుంది. ఏమని చెప్పండి? పాస్టర్ అంటున్నాడు నువ్వు పోవాల్సిందే దెయ్యమా, పో, ఏమని వదిలిపెట్టి వేస్తున్నాము, రెట్టిస్తున్నాడు. ఆమె కూడా, ఆమెలో దెయ్యం కూడా అంటుంది పాస్టర్ తోటి నేను పోను. పాస్టర్ అంటాడు నువ్వు పోకపోతేనా. దెయ్యం అంటుంది ఏం చేస్తావు, నువ్వు గనక ఈమెలో నుంచి పోకపోతే నీ దగ్గర నుంచి నేనే వెళ్ళిపోతా అన్నాడు. ఏమన్నాడు? నీ దగ్గర నుంచి నేనే వెళ్ళిపోతా. వచ్చేసాడు. అంటే పాస్టర్కి అర్థమైంది ఈ దెయ్యం మామూలు దెయ్యం కాదు, పెద్ద దెయ్యం. దీన్ని వల్లగట్టం నా వల్ల కాదు, వల్ల కాని పని చేయకూడదు. ఈ దెయ్యం వదిలిగొట్టడం నా వల్ల కాదని పాస్టర్కి తెలిసింది. మల్లబడి దాని మీద పోరాటం చేస్తే ఈపు విమానం మోత మోగిద్ది అవసరమైతే. అందుకనే పాస్టర్కి అర్థమై నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాడు. అంతే. యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా చిన్న పిల్లోళ్ళ ఉన్న దెయ్యం గంటలు కష్టపడ్డా మేము వెళ్ళగొట్టలేకపోయాం, నువ్వు కొండ దిగొచ్చి
విడు అనగానే ఈ పిల్లోడి నుంచి దెయ్యం వెళ్ళిపోయింది. మేము ఇంతకుముందు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి నువ్వు మాకు శక్తినిచ్చావు, మేము వెళ్ళగొట్టాం. ఈ పిల్లోళ్ళలో ఉన్న దెయ్యం మాకు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా? నువ్వు వచ్చి కద్దించగానే ఈ దెయ్యం ఎందుకు వెళ్ళిపోయింది అనగానే యేసుప్రభు అంటున్నాడు, ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇటువంటి దెయ్యాలు వదిలిపోవట అసాధ్యము అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మీరు తర్వాత చదువుకోండి. రిఫరెన్స్ చెప్పండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఎందుకయ్యా మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? ఇంతకుముందు వెళ్ళగొట్టాంగా, అవి చిన్న దెయ్యాలు, ఇది పెద్ద దెయ్యం. ఇటువంటి పెద్ద దెయ్యాలు వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఇటువంటివి వదిలిపోవుట అసాధ్యం అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. దావీదును పట్టింది భ్రమపరిచే ఆత్మ, వ్యభిచారాత్మ ఒకటే కాదు, నరహత్య చేపించే ఆత్మ, కుట్ర పన్నే ఆత్మ, తాగిచ్చే ఆత్మ, మత్తులుగా చేసే ఆత్మ, కుట్ర, కుంభకోణం, కొంపలు ముంచే పని చేసి ఉరియా కొంప ముంచాడు దావీదు. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఉరియా కొంప ముంచాడు దావీదు. ఉరియా దావీదు ఎపిసోడ్లో, ఉరియా దావీదు గురించిన సంఘటనలో ఉరియా హీరో, దావీదు విలన్. ఎవరు చెప్పండి? దావీదు విలన్, ఉరియా హీరో, నమ్మకస్తుడు, దేశభక్తి దైవభక్తి కలిగిన వాడు. ఉరియా భక్తి ముందు దావీదు భక్తి వెలవెలపోయింది. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి అందరూ ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ రోజున కర్తవ్యం మిణుకు మిణుకు మిణుకుమంటూ మాత్రమే అలా ఉండటానికి కారణం ఏంటి? క్రైస్తవ్యం, క్రీస్తు రక్షణ గురించి బోధించాల్సిన క్రైస్తవ్యం, ప్రకటించాల్సిన క్రైస్తవ్యం. నామా మాత్రంగానే ఆ పని చేస్తా. రక్షణలో మూలపాఠం ఇంకొకటి మీకు చెప్పాల్సి వచ్చింది అన్నట్టుగా క్రైస్తవ్యమే రక్షణ కోల్పోవటానికి కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన ప్లేస్లో తిండి వచ్చేసింది. ప్రతి దానికి భోజనాలు 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 భోజనాలు, ఆ కారణంతో భోజనం, ఈ కారణంతో భోజనం, దానికి భోజనం, దీనికి భోజనం, ప్రతిదానికి భోజనాలు తినాలి. యెహోవా సన్నిధిలో అన్నపానాలు పుచ్చుకోవటం కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. తినాలి. కానీ ఉపవాస ప్రార్థన కొట్టేశారు. ఉపవాస ప్రార్థన పోయింది. నాతాను వచ్చి దావీదును గద్దించగానే దావీదు చేసిన పని ఏంటంటే, నేను పాపం చేసిన ఒప్పుకోవటమే కాదు, 7 రోజులు పడిన చోట లెగవకుండా కఠినమైన ఉపవాస ప్రార్థన, కన్నీటితో కూడిన ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన కఠినమైన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ఉపవాస ప్రార్థనలో ఆల్రెడీ నరకాగ్నిగుండపు అంచు మీదకెళ్ళిన దావీదు ఆత్మను దేవుడు పరలోక రాజ్యం వైపు మళ్ళీ తిప్పాడు. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. 1 నాతాను గద్దింపు, 2 దావీదు చేసిన ఉపవాస ప్రార్థన. ఈరోజు నాతాను ప్రవక్త వలె క్రైస్తవుల్లో ఉన్న పాపాన్ని, విశ్వాసంలో ఉన్న పాపాన్ని గద్దించాల్సిన పాస్టర్లు, ఖండించాల్సిన పాస్టర్లు, తప్పుదిద్దాల్సిన పాస్టర్లు ఆ పని చేయటల్లా. ఇప్పుడు ఉపవాస ప్రార్థన వచ్చింది, శుక్రవారము శనివారం ఒక ఉపవాస ప్రార్థన టైం దాటిపోయింది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. గంట అయినా కూడా ఎవరు రాలా. సరే వాక్యం చదువుకుంటున్నాడు. పాస్టర్ గారు కళ్ళెత్తి చూస్తే 2 విశ్వాసులే వచ్చారు. ఎంతమంది వచ్చారు? ఒక ఆమె ఈ పక్క కూర్చుంది, ఒక ఆమె ఆ పక్క కూర్చుంది. పాస్టర్ అంటున్నాడు, అమ్మా వచ్చిందే 2,
పక్క కూర్చోండమ్మా అంటే ఈ మగవాళ్ళ వైపు కూర్చున్నామంటది పాస్టర్ గారితో. ఆమెకి నాకు పడదు, పాస్టర్ గారు ఆమెకి నాకు పడదు, ఆమె పక్క కూర్చోమని నాకు చెప్పొద్దు. పాస్టర్ గారితో ఆమె మాట్లాడుతున్న మాటల్లో పాస్టర్ గారికి వార్నింగ్ వినపడుతుంది. ఏంటి వార్నింగు? నువ్వు గట్టిగా ఆమె పక్క కూర్చోమని చెప్తావా? చెప్పు. నువ్వు కాకపోతే ఇంకో పాస్టరు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి. ఈ ఊళ్ళో ఎన్ని చర్చిలు ఉన్నాయి? చాలా చర్చిలు ఉన్నాయి. ఆ చర్చి పాస్టర్ కూడా వెల్కమ్ బోర్డు పెట్టుకుని కూర్చుంటాడు. రామ్మా రా 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 రామ్మా, ఎప్పుడు నీకు మా చర్చి ద్వారాలు తెరిసే ఉంటాయి, రామ్మా రా. అవసరమైతే నీ ఇష్టం వచ్చిన దగ్గర కూర్చో, నా ప్లేస్లో కూర్చో 4 రోజులు అవసరమైతే. వెల్కమ్ బోర్డు పెట్టుకొని కూర్చుంటాడు పాస్టర్ గారు ఈ ఆత్మను గాజేయటానికి. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఏమైపోయింది? కాంపిటీషన్ ఎక్కువైపోయింది, పోటీ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే పోటీ ఎక్కువవుతుందో డిమాండ్, చెప్పండి ఏమైంది? డిమాండ్, విశ్వాసులకు డిమాండ్ పెరుగుద్ది. ఇప్పుడు పాస్టర్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది, విశ్వాసులకు డిమాండ్ పెరిగింది. విశ్వాసులు కొమ్ములు వచ్చాయి. ఇంతకుముందు పాస్టర్ చెప్తే విశ్వాసులు వినాలా, ఇప్పుడు విశ్వాసులకి పాస్టర్లు గడ్డ ఉడికిపోతున్నారు. ఎక్కడ ఏమి మిస్ అయిపోద్దో, ఆ పాస్టర్ ఏమైనా లాక్కోవటానికి చూస్తున్నాడు, ఈయన లాక్కోవటానికి చూస్తూ ఎక్కడ ఈ కుటుంబం పోద్దో అని చెప్పి రాజీ పడుతున్నారు. ఏంటది? గద్దింపు లేదు, ఖండింపు లేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఉంటున్నాడు, వాక్యాన్ని ప్రకటించడమే కాదు తిమోతి, వాక్యాన్ని ప్రకటించడమే కాదు, గద్దించు, ఖండించు, ఇంకా బుద్ధి చెప్పు. అందరం ఒకసారి చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఒకసారి అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతాం. గ్లోరీ. వినండి ప్రియమైన సహోదరి దయచేసి జాగ్రత్తగా వినండి. నేను ఇంకొక 20 నిమిషాలు కానీ 25 నిమిషాలు కానీ చెప్పి ముగిచ్చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన సందేశం చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. మీకు తెలిసి ఈ వాక్యం తిమోతికి పౌలు ద్వారా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. పాస్టర్లందరికీ బోధించటమే కాదు, ఖండించాలా, బుద్ధి చెప్పాలా, గద్దించాలా. నాతోను గద్దిస్తే దావీదు మీద ఉన్న భ్రమపరిచే ఆత్మ పటాపంచలైపోయింది. హల్లెలూయా. నువ్వు గద్దిస్తే నీ విశ్వాసుల కుటుంబంలో ఉన్న పాపం, అది సెల్ ఫోన్ 24 గంటలు పట్టుకుని ఊరేగే పాపమైనా, టీవీ ముందు కూర్చునే పాపమైనా, నీ విశ్వాసుల పిల్లలు బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నా, చెయ్యకూడని పనులు నీ విశ్వాసుల కుటుంబంలో, నీ విశ్వాసుల యవనస్తుల జీవితంలో జరుగుతున్నా, నీ గద్దింపు వాళ్ళ మీద ఉన్న పాపం చేసే ఆత్మ పటాపంచలైపోయేలా చెయ్యాల. హల్లెలూయా. నాతాను వంటి ప్రవక్తలు లేరిప్పుడు, నాతాను వంటి పాస్టర్లు లేరిప్పుడు, నాతాను వంటి సేవకుల కోసం దేవుడు చూస్తున్నాడు. రాజు చక్రవర్తి చంపుతాడు, అవసరమైతే చంపినా పర్లేదు, దేవుడు చెప్పిన మాట చెప్పాల్సిందే. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. ఒక చిన్న వచనం పాడి ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. తర్వాత నేను ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పి ముగిచ్చేస్తాను. దేవుడికి స్తోత్రం. దయచేసి అందరూ ఇంకొకసారి హృదయపూర్వకంగా దేవుడికి స్తోత్రం చేద్దాం గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రియమైన సహోదరులారా, చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యని విశ్వాసుల చేత, సేవకుల చేత సైతాను ఎంత పెద్ద పాపమైనా చేపిస్తుంది. నేను మీకు ఉదాహరణ కూడా చెప్పాను. దావీదు చేసింది మామూలు పాపం కాదు, చెయ్యకూడని పాపం. ఉరియా కొంప ముంచాడు, కాపురం తీసాడు, కొంప ముంచాడు, చంపించాడు, కుట్ర పన్నాడు, మత్తుడిగా చేశాడు. కారణం ఏంటంటే చెయ్యవలసినంత ప్రార్థన అనగానే ఒట్టి ప్రార్థనే కాదు, దేవుడి వాక్య ధ్యానంతో మాత్రమే ప్రార్థన పరిపూర్ణమవుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. చాలామంది విశ్వాసులు గంట సేపు బలంగా ప్రార్థన చేస్తారు, గంటన్నర చేస్తారు, ఒక్క వచనం కూడా చదవకుండా లేచి వెళ్ళిపోతారు. ఒక్క రెక్కతోటి ఏ పక్షి ఎగరలేదు, ఒక్క చెయ్యితోటి ఎవరు చప్పట్లు కొట్టలేరు. ప్రార్థన అంటే
వాక్య ధ్యానంతో ముగించేది ప్రార్థన. ప్రార్థన ద్వారా నువ్వు దేవుడితో మాట్లాడుతావు, వాక్య ధ్యానం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. సూత్రం నిజంగా గట్టిగా దేవుడికి హల్లెలూయా. చెయ్యవలసినంత ప్రార్థన. అందరూ చెప్పండి నాతో ఈ మాట. అరాకొరా ప్రార్థన కాదు, కనీసం ప్రార్థన దశమ భాగం. 2 గంటల మీద అర్ధగంట కనీసం దేవుడి సమయాన్ని నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి పాటలు, ఆరాధన, స్తుతి, వాక్యదానం అన్నీ కలుపుకొని రాత్రి నిద్రపోయేలోపు కనీసం 2.5 గంటలు. ఇక్కడ ఉన్న కొంతమంది ఉన్నారు, పట్టుమని 10 నిమిషాలు కూడా ఒక్క రోజుకి ప్రార్థన చేయని విశ్వాసులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఎంత ఏం చెప్పానమ్మా? అమ్మ మానిటర్ కొంచెం చూడండి అయ్యా. ఎంత ఏం చెప్పానమ్మా? కొంతమంది అనుకుంటున్నారు 10 నిమిషాలతో పోయావు పాస్టర్ గారు, నేను 5 నిమిషాలు కూడా చేసుకోను. ఎంత? 5 నిమిషాలు కూడా చేసుకొని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కనపడటానికి గంభీరంగా కనపడతారు. ఎంత పెద్ద ప్రార్థనా పరులో వీళ్ళు అన్నట్టు కనపడతారు. ప్రార్థనా పరులాగా కనపడితే కావదో పాపం దగ్గరికి రాకుండా ఉండదు. చెయ్యవలసినంత ప్రార్థన. ప్రియమైన సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాలు అనుకుంటా. చూడమ్మా, పెద్ద చదవండి. 13వ వచనం. అందరూ చెప్పండి. మీరు లోకమునకు ఉప్పై. అందరూ చెప్పండి గట్టిగా. ఉప్పు సంగతి ఏమో కానీ చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కారం లాగా ఉంటారు, గొడ్డు కారం లాగా. ఏ కారం చెప్పండి? ఏ కారం? గొడ్డు కారం లాగా ఉంటారు, మామూలు కారం కూడా కాదు. యేసయ్య క్రైస్తవులతో అంటున్నాడు, క్రైస్తవ్యంతో అంటున్నాడు, సార్వత్రిక సంఘంతో చెప్తున్నాడు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకమునకు ఉప్పు అని ఒక విచారకరమైన మాట కూడా చెప్పాడు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబట్టకే గాని మరి దేనికి పనికిరాదు. ఉప్పు తన సారాన్ని కోల్పోకూడదు. క్రైస్తవ్యం ఉగ్రత దినమందు రక్షణ కోల్పోతున్న క్రైస్తవ్యమా, నిన్ను రక్షించేది ఎవరు? దేవుడి సేవకులు చిన్ని గారి హృదయంలో దేవుడు పెట్టిన మాట ఇది. ఇప్పటికే చాలామంది సేవకులు దీని మీద మాట్లాడుంటారు. నా తర్వాత రాబోయే రోజుల్లో చాలామంది సేవకులు మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళ ద్వారా దేవుడు ఒక్కొక్క మాట మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు సారాన్ని కోల్పోతే మనుష్యుల చేత తొక్కబట్టడానికే కానీ మరి దేనికి పనికిరావు. నేను రాసిన పుస్తకాల్లో ఒక యథార్థంగా జరిగిన సంఘటన గురించి ఒక దాని గురించి రాశాను. 1912వ సంవత్సరంలో ఆత్మల భారం కలిగిన దేవుడి సేవకుడు ఒక ఆయన, పేరు జాన్ హార్బర్. పేరు చెప్పండి. జాన్ హార్బర్. ఆయన టైటానిక్ అనే ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. అమెరికాకి ఇంగ్లాండ్కి మధ్య ఓడ ప్రయాణం జరుగుతుంది. పేరు చెప్పండి, ఓడ పేరు చెప్పండి. ఇది ఏదో సినిమా పేరు లాగా ఉంది. టైటానిక్ పేరు మీద సినిమాలు కూడా వచ్చాయి. ఎందుకంటే కొన్ని వేల మంది ప్రయాణం చేసే అద్భుతమైన ఓడ ఆ రోజుల్లో అది నిర్మించబడింది. అది బయలుదేరే రోజున దాన్ని తయారు చేసిన వ్యక్తి ఒక మాట అన్నాడంట, దేవుడు కూడా దీన్ని ముంచలేడు. ఏం చెప్పండి? దేవుడు కూడా దీన్ని
అంత అద్భుతంగా కట్టబడింది. చాలా పెద్ద, వేల మంది ప్రయాణం చేసి అధునాతనమైన సౌకర్యాలు ఉన్న ఓడ మొదటి ప్రయాణంలోనే మంచు కొండకు గుద్దుకొని పగిలిపోయి మునిగిపోయింది. ఓడకి మంచు కొండ తగిలి నీళ్లు ప్రవేశించి మునిగిపోయే సమయానికి కొన్ని గంటలు పట్టింది. వాళ్ళలో ఉన్న వేల మంది ప్రజలు ఆర్తనాదాలు, హాహాకారాలు, ఏడ్పులు, అంగలార్పులు. ఆ ఓడ 100 మంది ఓడ సిబ్బంది, వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఓడ మునిగిపోవాల్సి వస్తే అన్ని వేల మందికి సంబంధించిన లైఫ్ బోట్లు ఉండవు, కానీ కొన్ని వందల లైఫ్ బోట్లు. ఏం చెప్పండి, ఒక మనిషి ఒక బోట్లో కొన్ని గంటలు సముద్రంలో ఉండగలడు. ఈలోపు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఓడ మునిగిపోయిన సంగతి. హెలికాప్టర్లలో, మరి విమానాల్లో, హెలికాప్టర్లో వేరే ఓడలకి సమాచారం వెళ్ళి ఆ ఓడ మునిగిపోయిన ప్రాంతాలకు వచ్చి ఈ లైఫ్ బోట్లలో తేలుతున్న వాళ్ళని కాపాడతారు. వాళ్ళకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఓడ సిబ్బందికి అంత ప్రమాదంలో కూడా ముందు వృద్ధులను, తర్వాత చిన్న పిల్లలని, తర్వాత స్త్రీలని, ఆ తర్వాత మిగిలింటే పురుషుల్ని లైఫ్ బోట్లలోకి పంపించాలి. ముందెవరిని? వృద్ధులనండి. ఎవరు? వృద్ధులు. ముందు వృద్ధుల్ని లైఫ్ బోట్లో పంపిస్తున్నారు. ఓడ సిబ్బంది వాళ్ళు మునిగిపోతారని తెలుసు, అయినా వాళ్ళ కర్తవ్యం నెరవేరుస్తున్నారు. లైఫ్ బోట్ల కోసం ఎగబడుతున్న వాళ్ళని ఆపి కంట్రోల్ చేసి పోలీసుల చేత, సైనికుల చేత. ఈ జాన్ హార్బర్ అనే పాస్టర్ వృద్ధుడు కాబట్టి ఆయనకు ఒక లైఫ్ బోట్ ఇచ్చారు. ఆ లైఫ్ బోట్ వాడకి దూరంగా వెళ్తుంది, వాడ మునిగిపోబోతుంది. చూస్తున్నాడు జాన్ హార్బర్. అలా కొంత దూరం ప్రయాణమై ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవా ఓడలో ఉన్న వాళ్ళు ఎంతమంది మారు మనసు పొందారు, ఎంతమంది మారు మనసు, నా కళ్ళ ముందే ఇన్ని వేల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆయనకు ఒక దృశ్యం కనపడింది. పగిలిపోయిన ఓడ చెక్క పట్టుకొని ఒక యవనస్తుడు ప్రాణాలు కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. తనకి సమీపంగా వచ్చిన ఆ యవనస్తుడికి దగ్గరికి ఈయన లైఫ్ బోట్లో వెళ్ళి తన లైఫ్ బోట్ని ఆ యవనస్తుడికి ఇచ్చి, ఒక్కళ్ళే పడతారు లైఫ్ బోట్లో, ఆ చెక్కలో నుంచి ఆయన్నెత్తి ఈయన చెక్క పట్టుకుని, యవనస్తుడా చచ్చిపోతున్నావు, నువ్వు నరకానికి వెళ్తావు, యేసు ప్రభు నువ్వు రక్షకు అంగీకరించాలి, నీలో మరణ భయం కనపడుతుంది, నువ్వు మారు మనసు పొందలా, యేసు రక్తంలో కడగబడలా, నువ్వు ఇప్పుడు చస్తే నరకానికి వెళ్తావు. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డా, ఆయన పని మీద ఉన్నా, ఆయనకు నమ్మకంగా ఉన్నా, ఇప్పుడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తా. హల్లెలూయా. నా కోసం, నీ కోసం చచ్చిపోయిన యేసు ప్రభుని నమ్ముకో. ఆయన ప్రేమను నీకు చూపిస్తున్నా. మనందరి కోసం, లోకం కోసం చచ్చిపోయిన ఆయన మనల్ని నరకం నుంచి తప్పించడానికి, మరణం నుంచి తప్పించడానికి ఆయన పరలోకం నుంచి వచ్చి మరణించి తిరిగి లేచాడు. అంటే సువార్త పై మాటలతో చెప్పటం కాదు, క్రియలతో కూడిన సువార్త ప్రకటన. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. నాతో ఈ మాట అనండి, క్రియలతో కూడిన సువార్త ప్రకటన అనండి. బతికే అవకాశం ఉన్న జాన్ హార్బర్ చచ్చిపోయే యవనస్తుడికి తన లైఫ్ బోట్ ఇచ్చాడు. ఆ చెక్క పట్టుకొని ప్రయత్నం చేశాడు, పెద్ద ఆలోచి కొట్టేసింది ఆయన్ని. జాన్ హార్బర్ చచ్చిపోయాడు. యవనస్తుడు ఆ లైఫ్ బోట్లో ఉన్నాడు. ఈలోపు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, దగ్గరలో ఉన్న ఓడలు వచ్చారు, రెస్క్యూ టీం వచ్చింది, ఈయన కాపాడబడ్డాడు. ఒడ్డుకొచ్చిన ఈయన కళ్ళ ముందు ఒక సేవకుడు తాను చనిపోబోయే సమయంలో యేసు ప్రభు ప్రేమను గురించి చెప్పి, నన్ను మరణించాల్సిన ప్లేస్లో ఆయన మరణించి నాకు తన బ్రతికే అవకాశం ఉన్న లైఫ్ బోట్ ఇచ్చి నన్ను బ్రతికించి, ఆయన చెప్పాడు, ఇది దేవుడి ప్రేమ. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. అప్పటికప్పుడే మారు మనసు పొంది యేసు ప్రభు రక్తంలో కడగబడి జీవితం మార్చుకొని పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఒక మంచి సేవకుడు అయ్యాడు, దైవజనుడు అయ్యాడు. చప్పట్ల కొట్టి ప్రభు నామాన్ని మహిమపడతాడు. కొట్టాల గట్టిగా, గట్టిగా. దీని గురించి అపోస్తులైన పౌలు అంటున్న మాట,
కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. ఈ మాట పట్టుకొని చాలామంది విశ్వాసులు, చాలామంది పాస్టర్లు ప్రకటించాలి కాబట్టి ప్రకటించాలని ఆదివారం వస్తా అమ్మా ప్రార్థనకు వస్తావా, అయ్యా ప్రార్థనకు వస్తావా, దమ్మా పోదాం రా, ఊరికి నామకార్థానికి. వాళ్ళు పైకి ఏమన్నా మనసులో అనుకుంటారు, ముందు నీ సంబడం చూసుకోరా, నా తర్వాత నా దగ్గరికి వద్దు. నువ్వు ముందు సంబడం చూసుకోవే. నీ బతుకే సరిగ్గా లేదు, నీ భర్త దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ బజార్లో నీ బతుకే సరిగ్గా లేదు, నీ సాక్ష్యం నన్ను తిరుగుతావు, నీ సంబడం చూసుకోవే ముందు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, క్రియలతో కూడిన సువార్త లేదు. 120 మందితో ప్రారంభమైన క్రైస్తవ్యం, 120 మందితో ప్రారంభమైన క్రైస్తవ్యం ఇంకా వాళ్ళు జీవించి ఉండగానే లోకస్తులు వాళ్ళకి పెట్టిన పేరు ఏంటంటే, ఇదిగో భూలోకమును తల్లకిందులు చేసిన వారు మన దగ్గర కూడా వచ్చారు. సోదరుని ఎప్పుడు గట్టిగా ఎవరాళ్ళు భూమిని తల్లకిందులు చేసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. ఈ క్రైస్తవులు, ఈ అపోస్తులు, ఈ దైవజనులు ఏ దేశం అడుగు పెడితే ఆ దేశంలో మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు యేసు రక్తం స్థాపించబడుతుంది, యేసు సువార్త ప్రకటించబడుతుంది. ప్రజలు మారు మనసు పొందుతున్నారు, మాంత్రికులు మారిపోతున్నారు, మంత్రాలు పటాపంచలైపోతున్నాయి. తాగుడు, వ్యభిచారం, ప్రతి విధమైన పాపం పటాపంచలైపోతుంది. భయంకరమైన వేశ్యలు యేసు ప్రభు భక్తురాళ్ళుగా మారిపోతున్నారు. హల్లెలూయా. అది క్రియలతో కూడిన సువార్త ప్రకటన. ఇప్పుడు కేవలం నోటి మాటలతో కూడిన సువార్త ప్రకటన. భ్రమపరిచే ఆత్మ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యాన్ని పట్టింది. ఏ ఆత్మ చెప్పండి? భ్రమపరిచే. ఒక పాస్టర్ చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను సేవకి వచ్చిన ప్రారంభంలో నా పిల్లోడికి పాలు పెట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఒక పాల ఫ్యాక్టరీనే కొంటాను నేను. సూత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. పిచ్చి విశ్వాసులు సపట్లు కొడుతున్నారు. పిచ్చి విశ్వాసులు, బాబా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, విశ్వాసులకి దరిద్రం పట్టింది, విశ్వాసులకి డబ్బు దెయ్యం పట్టింది. ఈ మాట్లాడగానే, ఒరే పాల ఫ్యాక్టరీకి అంత డబ్బు నీవు దాచిపెట్టుకున్నావా? నువ్వెందుకు నా సేవకు వచ్చింది? ఫ్యాక్టరీలు కొనుక్కోటానికా? దేవుడి సేవకిచ్చింది దేవుడి సేవకు వాడు. ఆత్మలు రక్షించు. ఆ రోజుల్లో విశ్వాసులు, ఆది సంఘ విశ్వాసులు ఆస్తులు అమ్మారు, 100, 1000 కోట్లు తెగనమ్మి తెచ్చి దేవుడి సేవకుల పాదాల దగ్గర పెట్టారు. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. కాళ్ళు రగరేసి చేతిలో వేయటం, బాక్సులో వేయటం కాదు, గడగడ వణుగుతూ దేవుడి సేవకుడు పాదాలు, పేతురు పాదాల దగ్గర 100 కోట్లు, 1000 కోట్లు. 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో అపోస్తుల కార్యములో భూములు, స్థిరాస్తులు అమ్మి డబ్బు తీసుకొచ్చి దేవుడి సేవకుల పాదాల దగ్గర పెట్టారు. 3వ అధ్యాయం ప్రారంభంలో అడుక్కునేవాడు చిల్లర అడిగితే పేతురు అంటాడు, నీకు ఇగటానికి నా దగ్గర చిల్లర కూడా వెండి లేదు, బంగారం లేదు. విశ్వాసులు తెగనమ్మారుగా, మొత్తం అమ్మి తీసుకొచ్చి 1000 కోట్లు పెట్టారుగా, ఏం చేసావు? నాకు కాదు, అది ఇచ్చింది దేవుడికి ఇచ్చింది దేవుడికే ఖర్చు పెట్టేస్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. ఇప్పుడు పాస్టర్లాగా, ఇప్పుడు కార్పొరేట్ పాస్టర్లాగా స్థలాలు కొట్టల్లా, పొలాలు కట్టల్లా, 100 ఎకరాలు, 1000 ఎకరాలు, ఫ్యాక్టరీలు, కన్స్ట్రక్షన్లో ఒక్కొక్కడు ₹1,00,00,000 కారు. ఎంత కారు? ఎందుకు బ్రదర్ నువ్వు సేవకుడి పాస్టర్? అడంటాడు, వీఆర్ కింగ్స్ బ్రదర్. ఏంటంట?
ఒరే నీకు పచ్చ మెతుకులు లేవు తినటానికి, యేసుప్రభుని నమ్ముకోకముందు నీకు అవసరమా ₹1,00,00,000 కారు అంటే? క్రైస్తవ్యం తన సారాన్ని కోల్పోవటానికి కారణం ఏంటంటే, క్రైస్తవ్యం తన రక్షణ కోల్పోవటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ, ఏ యజమాని ఏ దాసుడు ఇద్దరి యజమానులను సేవించలేడు. లూకా సువార్త 16:13. అక్కడ మీరు దేవుణ్ణి సైతాన్ని కలిసి సేవించలేరు అని మాట చెప్పాలి. కానీ యేసు ప్రభు మీరు సాతాన్ని సిరిని అన్నాడు. స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. మీరు సైతాన్ని డబ్బుని కలిసి సేవించలేరు. ఒకళ్ళని ప్రేమిస్తారు, ఒకళ్ళని ద్వేషిస్తారు, అంతే. ఈ రోజున కార్పొరేట్ పాస్టర్లు, ఎక్కువ మంది పాస్టర్లు ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బులు సంపాదించడమే ప్రధానమైన ధ్యేయం. ఎంత దేవుడి పేరుతో ఎంత సంపాదించి వెనకేసుకుంటే అంత దైవజనులు, అంత పెద్ద పాస్టర్లు అనే ఒక భ్రమపరిచే ఆత్మ క్రైస్తవ్యంలో పనిచేస్తుంది. అందుకే క్రైస్తవ్యం తన సారాన్ని కోల్పోతుంది, తన రక్షణ కోల్పోతుంది. విశ్వాసులు కూడా దీవెన దీవెన, ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, ఇవ్వు దేవుణ్ణికి ఇస్తాడు, ఇవ్వు దేవుణ్ణికి ఇస్తాడు. ఇచ్చేది కూడా దేవుడు నాకు ఇవ్వాలని. ఇచ్చేవి ఉపయోగపడుతున్నాయా దేవుడి సేవకి? వాళ్ళ భోగాలు, వాళ్ళ కొడుకుల భోగాలు, వాళ్ళ కూతుళ్ళ భోగాలు. క్రైస్తవ్యం నీరు గారిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉపదేశమే, ఇప్పుడు బోధే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా డబ్బు మీద తిరుగుతుంది, దేవుడి మీద కాదు. దేవుణ్ణి నమ్ముకో, నీకు డబ్బులు వస్తాయి, నువ్వు దీవించబడతావు. తప్పుడు బోధ. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా కూడా పేతురు అంటున్నాడు, నీకు ఇవ్వటానికి చిల్లర కూడా నా దగ్గర లేదు. నా దగ్గర ఉంది ఒకటే, యేసు నామములో వాడు లేచి గంతులు వేసి దేవుడికి. ఇంకొక విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉగ్రత దినాన నరకాగ్ని గుండం ఎంత ఘోరంగా ఉంటుందో, ఆ నరకాగ్ని గుండం నుంచి ప్రజలను తప్పించాల్సిన పాస్టర్లు, సేవకులు, వాళ్ళ బోధలు, వాళ్ళ ఉపదేశాలే కంప్లీట్గా విశ్వాసుల్ని కుదేలు చేస్తున్నాయి. డబ్బు చుట్టూత బోధలు. ఒక మంచి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. చాలా మంచి పరిచర్య చేశాడు. చాలా శక్తివంతమైన సేవ చేశాడు. ప్రయాసపడ్డాడు. క్రియలతో కూడిన సువార్త ప్రకటించాడు. వృద్ధుడయ్యాడు, కురువృద్ధుడయ్యాడు. ఆశ ఉంది కానీ శరీరం సహకరించట్లా, బెడ్కే పరిమితం అయిపోయాడు. కానీ ఆయన ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, యంగ్ పాస్టర్స్ బలం ఉంది, ఒంట్లో ఆరోగ్యం ఉంది, పరిగెత్తి సువార్త చెప్పాల్సి, వీధి సువార్త చేయాల్సిన వాళ్ళు, వేశ్యల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన వాళ్ళు, తాగుబోతుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన వాళ్ళు భోగాలకు అలవాటు పడ్డారు. భోగాలకి, ఫ్లాట్లు, పొలాలు, స్థలాలు, లగ్జరీ లైఫ్. ఏ ప్యారిస్కి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, ఏ ప్రాంతానికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయి, సెటిల్ అయిపోతున్నారు. ఈయన చాలా బాధపడుతూ చనిపోబోయే ముందు తరచుగా ఇలా ప్రార్థన చేసేవాడంట. ఏమనంటే, ప్రభువా, పాస్టర్లు, బిషప్పులు, దైవజనులమైన మమ్మల్ని అందరినీ, ఈయన దైవజనుడే, ఈయన ప్రార్థనాపరుడే, కానీ తనను తాను మిగతా పాస్టర్లతోటి కలుపుకున్నాడు. దానియేలు, నెహెమ్యా అలాగే ప్రార్థన చేశారు. మేము పాపం చేసిన వాళ్ళమయ్యా, నీ ముఖక్రాంతిలో నుంచి తోసివేయబడ్డ వాళ్ళమయ్యా, మేము మా పితరులు పాపం చేసామయ్యా అని
వీళ్ళు ప్రార్థనా పరులు, పరిశుద్ధులైన మిగిలిన ఇజ్రాయేలీలతో తమ తాము కలుపుకున్నారు. అలాగనే ఈ దైవజనుడు ఆత్మల భారం కలిగిన సేవకుడైన మిగిలిన పాస్టర్లతో తనను కలుపుకొని ఆయన అంటాడు ప్రార్థనలో, ప్రభువా, పాస్టర్లు, బిషప్పులు, దైవజనులైన మమ్మల్ని అందరినీ 24 hours ఒక రోజంతా నరకాగ్నిగుండములో వేసి కాల్చి ఒక రోజు తర్వాత పాస్టర్లమైన మమ్మల్ని అందరినీ మళ్ళీ బయటికి తీయ్యా. సూత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. పాస్టర్లందరినీ ఏం చేయాలంటే ఒక రోజంతా దేవుడు నరకంలో వేయాలంట. ఆ పాస్టర్ గారి ప్రార్థన, ఆ దైవజనుడి ప్రార్థన. ఎందుకంటే నరకాగ్ని గుండాన్ని గురించిన బోధ లేదు, నరకాగ్ని గుండాన్ని గురించిన హెచ్చరికలు లేవు. ఏ పాటికి ధనం, డబ్బు, దీవెన, ఆశీర్వాదం, వస్తువులు, వాహనాలు మా కళ్ళ ముందు ఇటువంటి చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పొరాగేసేవాళ్ళు, ఖైదీలు వేసేవాళ్ళు, క్రీస్తు రక్తమందు కడగబడని వీళ్ళు నరకాగ్ని గుండానికి వెళ్తున్నారే అనే ఆత్మల భారం ఎవరికీ లేదు. మమ్మల్ని గనక ఒక్కరోజు నరకంలో వేసి తీసావంటే అప్పుడు అర్థమైంది మాకు నరకంలో ఎంత బాధ, ఎంత ఆకలి, ఎంత దప్పిక, ఎంత మంట. కిరసనాలు పోసుకొని తగలబెట్టుకునే వాళ్ళు ఒక్క 10 నిమిషాలకి అల్లాడతారు, చస్తారు. వాళ్ళని కాల్చే అగ్ని ఆరిపోద్ది, వాళ్ళు చస్తారు. కానీ నరకంలో కాలిపోయేటప్పుడు కిరసనాలు పోసుకొని తగలబెట్టుకున్న సామెతే, అగ్ని ఆరదు, మనుషులు చావరు. మమ్మల్ని కనుక ఒక్కరోజు నరకంలో వేసి తీసావంటే మాకు అర్థమవుతుంది ఇంత బాధ నరకంలో ఉంటుంది. మా కళ్ళ ముందు ఈ ప్రజలందరూ నరకాగ్ని గుండానికి వెళ్ళి ఒక్కరోజు, ఒక సంవత్సరం, వందల, వేల, లక్షల, కోట్లు ఎలా కాలిపోతారు అనే భారం మాలోకి వస్తుందయ్యా. దయచేసి పాస్టర్లు, బిషప్పులమైన మమ్మల్ని అందరినీ ఒక రోజంతా నరకంలో వేసి బయటికి తీయ్యా అని ప్రార్థన చేశాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి, చెప్పాలి గట్టిగా. నేను అనుకుంటాను మన తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్లని ఒక రోజు కాదు, కనీసం 2-3 రోజులు ఉంచాలి నరకంలో. అప్పుడైనా కాస్త సురుకు వచ్చిద్దేమో, భారం వచ్చిద్దేమో. ఏ పాటికి ఉన్నతమైన ఉపదేశం, ఉపవాసములో ఉండి దేవుడి దగ్గర నుంచి ఉన్నతమైన ఉపదేశం పొందుకొని ఆత్మ మండేదాకా వాక్యం ప్రార్థన చేసి ధ్యానించి సంఘానికి బోధిస్తే వింటున్న సంఘం హృదయాలు మంట మండుతాయి. హల్లెలూయా. అటు తిరగటం, ఇటు తిరగటం, ఆ పాస్టర్తో కాసేపు, ఈ పాస్టర్తో కాసేపు, ఆ టీ స్టాల్ దగ్గర కాసేపు, ఈ టీ స్టాల్స్ దగ్గర, ఆ బుక్ స్టాల్ దగ్గర కాసేపు, ఈ బుక్ స్టాల్స్ దగ్గర. ఈరోజు ఆ పాస్టర్ భోజనం, ఈరోజు ఈ పాస్టర్ టిఫిన్, ఆ రోజు ఆయన టిఫిన్, ఆయన టీ ఇస్తాడు, ఈరోజు టీ ఇప్పిస్తాడు. ఇదే పని. రాత్రికి వాక్యం చెప్పాల్సి వస్తే 2 కట్టుకథలు, 2 పాటలు, 2 జోకులు. ఆమెన్, అయిపోయింది ప్రసంగం. దరిద్రం బట్టుకు ఏం పట్టుద్ది క్రైస్తవ్యానికి? ఉన్నతమైన ఉపదేశములోనే హృదయాలు ఆత్మ సంబంధమైన మంట రగులుతాయి. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ రాత్రికాల సమయంలో దేవుడి సేవకులు భారంతో ఏర్పాటు చేస్తున్న ఈ సభలు 120 మంది పరిశుద్ధాత్మను పొందుకున్న ఆ అపోస్తులు, ఆ దైవజనురాళ్ళు, వాళ్ళు బ్రతుకున్న కాలములోనే భూలోకాన్ని తల్లకిందులు చేశారు. హల్లెలూయా. క్రియలతో కూడిన సువార్త ప్రకటన. ఇప్పుడు ఆ భారం కావాలా, ఆ వేదన కావాలా? జాన్ హార్పర్ చచ్చిపోతూ కూడా తను బతికే అవకాశం ఉన్నా తన ప్లేస్లో ఒక యవనస్తుడిని బతికిచ్చి క్రియలతో కూడిన సువార్త చెప్పి ఆత్మను కాపాడటమే కాదు, ఆ వ్యక్తిని ఆత్మలో సంపాదించే సేవకుడుగా మార్చాడు. స్తోత్రం గట్టిగా దేవుడికి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వాస్తవానికి దావీదు ఉప్పు. యేసు ప్రభు చెప్పినప్పుడు మీరు లోకానికి ఉప్పు, ఇజ్రాయెల్ దేశానికే ఉప్పు లాంటి దావీదు 1 సంవత్సరం తన సారాన్ని కోల్పోయాడు. మనుషుల చేత తొక్కబడేవాడే, తొక్కబట్టాడు కూడా. అప్పటికి ఆత్మ నరకానికి వెళ్ళిపోయేది. కానీ నాతాను ప్రవక్త గద్దించగానే
దేవుడి గద్దింపుని ఆశీర్వాదంగా స్వీకరించాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. సుతంత్రం గట్టిగా దేవుడికి. మిణుకు మిణుకు మిణుకుమంటున్న పొయ్యి, కట్టెల పొయ్యి. ఈ రోజున 15-20 సంవత్సరాల పిల్లలకి కట్టెల పొయ్యి అని చెప్పామంటే అదేంటి డాడీ, అదేంటి మమ్మీ అంటారు. అదేంటి అంకుల్, అదేంటి ఆంటీ, కట్టెల పొయ్యి అంటే ఏంటి తెలియదు. గ్యాస్లు అంతా. ఇప్పుడు పరిస్థితులను బట్టి గ్యాస్ అయిపోతుంది అనగానే జనం కట్టెల గురించి ఆలోచించారు. ఎక్కడ కట్టెలు దొరుకుతాయా, నిజంగా అయిపోద్దేమో. మిణుకు మిణుకు మిణుకుమంటున్న కట్టెలు పొయ్యిలో ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొచ్చి పోస్తే గప్పున ఆరిపోద్ది, చల్లగా ఆరిపోద్ది. అదే ఒక చెంబుడు, ఒక చారెడు మిణుకు మిణుకుమంటున్న కట్టెల పొయ్యిలో అలా కుమ్మరిస్తే పగ్గున మండుద్ది. హల్లెలూయా. దిగజారిపోతున్న నీ క్రైస్తవ్యం, నీ సంఘమైనా నువ్వైనా సార్వత్రిక తెలుగు క్రైస్తవ్యమైన రక్షణ కోల్పోతూ సారాన్ని కోల్పోతున్న తెలుగు క్రైస్తవ్యానికి, మిణుకు మిణుకుమంటూ ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న తెలుగు క్రైస్తవ్యానికి గుప్పెడు కీర్తనాలు పోస్తే ఎలాగా భగ్గున పొయ్యి మండుద్దో ఆత్మీయ జీవితాలను మండిచ్చేది కఠినమైన ఉపవాస ప్రార్థన. స్తోత్రం చేద్దాం గట్టిగా దేవుడికి. దావీదు భ్రమపరిచే ఆత్మ పటాపంచలు చేసింది నాతాను గద్దింపు, దావీదు ఉపవాస ప్రార్థన. దయచేసి అందరూ లేచి నిలబడండి. 2 నిమిషాలు మీతో కలిసి ప్రార్థన చేస్తాను, తర్వాత ముగిచ్చేస్తాను. కొంచెం వాటర్ ఏంటి కదా, కొంచెం వాటర్. 2 నిమిషాలు మాత్రమే. అయ్యా క్యాష్ తమ్ముడు ఉంటే కొంచెం వచ్చి పట్టుకోమ్మా. అందరు కళ్ళు మూసుకోండి. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. వీలైతే 2 చేతులు ఆకాశం అయిపోయింది. సూటిగా నీతోటే మాట్లాడుతున్నాడు కుమార్తె, కుమారుడు. భ్రమపరిచే ఆత్మ అప్పటికే ఎన్నో కీర్తనలు, ఎన్నో పాటలు, ఎంతో ప్రార్థన, ఎంతో ఉపవాసం ఉన్న దావీదును పట్టింది. కుట్ర పన్నేవాడిగా చేసింది, కొంపలు ముంచేవాడిగా చేసింది, మడ్ర చేసేవాడిగా మార్చింది. చెయ్యవలసినంత ప్రార్థన చెయ్యకపోతే, ఉండవలసినంత ఉపవాసం ఉండకపోతే నువ్వు కూడా అలాగే భ్రష్టుడిగా మారిపోతావు, భ్రష్టురాలుగా మారిపోతావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అనేక మందికి ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడినైపోతానేమోనని నేను నా శరీరాన్ని నలగొట్టుకుని దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టుకునే ఆయుధం ఉపవాస ప్రార్థన. కుమార్తె, కుమారుడా, చెల్లి, తమ్ముడు కళ్ళు మూసుకోండి. అయ్యా అందరూ కళ్ళు మూసుకోండి. 2 చేతులు ఆకాశం వైపెత్తండి. భారంగా ప్రార్థన చేద్దాం. లోకానికి ఉప్పు లాంటి నువ్వు, నీ భర్తకి, నీ భార్యకి, నీ కొడుకులకి, నీ కూతుళ్ళకి, నీ అన్నదమ్ములకి, నీ అక్క చెల్లెలకి, నీ పెదనాళ్ళు, పెద్దమ్మలు, పెదనాళ్ళు, అత్తలు, మాయమయ్యలకి, మీ బంధు జనాంగానికి సారము కలిగిన ఉప్పు లాంటి ఉండాల్సిన నువ్వు సారం కోల్పోయావు, రక్షణ కోల్పోయావు. మీ బంధువులు నిన్ను చూసి అవమానంగా మాట్లాడుకుంటున్నారు. ఆమె ప్రార్థనకి వెళ్ళిద్ది కానీ, ఆయన ప్రార్థనకి వెళ్తాడు కానీ ఏమి లాభం? వాళ్ళ బ్రతుకులే మారలేదు. మిమ్మల్ని బట్టి మీ బంధువుల్లో దేవుడి నామానికి అవమానం వస్తుందేమో. ఒక వాగ్దానం చేస్తున్నాడు కుమార్తె, కుమారుడా, దేవుడు నీకు. యాకోబు తన బిడ్డలకి ఇస్తున్న వాగ్దానం, యాకోబు ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకి ఇస్తున్న వాగ్దానం, నీ బంధుజనులు నీకు సాగిలపడతారు. ఎవరు నిన్ను అవమానిస్తున్నారో, నీ తోడికోడళ్ళు, నీ తోడల్లుళ్ళు, అత్తలు, మామలు, పెదనాన్నలు, పెద్దక్కలు, ఎవరు నిన్ను అపహాస్యం చేసి దూషిస్తున్నారో, గోంగూరలో పురుగులాగా తీసేస్తున్నారో, దేవుడి యథార్థమైన సేవకుల గద్దింపుకు లోబడు. కఠినమైన ఉపవాస ప్రార్థన చేయి. 7 రోజులు కఠినంగా ఉపవాసం ఉండు. ఆ ఉపవాస ప్రార్థనలోనే దావీదు కోల్పోయిన రక్షణ దావీదుకు తిరిగి వచ్చినట్టుగా, తిరిగి దావీదు దేవుడి కోసం శూర కార్యాలు, గొప్ప కార్యాలు చేసినట్టుగా తిరిగి నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్నెవరు తృణీకరించారో, నీ బంధువులందరినీ, నీ స్నేహితులందరినీ దేవుడు
కట్టకట్టి తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తాడు. అయితే ఒక కండిషన్, నీ కడుపు ఆకలితో నీ కళ్ళ నుంచి పొట్ట 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 కన్నీళ్లు కారాలి. 7 రోజులు అంగలార్చాడు దావీదు. 51వ కీర్తనలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయవద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయవద్దయ్యా, నీ రక్షణానందం కోల్పోయానయ్యా ఈ సంవత్సరం అంతా. నీ రక్షణానందం తిరిగి నాకు కలిగించి నా పెదాలు మూసుకొని పోయి నిన్ను స్తుతించకుండా ఈ సంవత్సరం అంతా నా పెదాలు మూసుకుపోయినయ్యా. 51వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా పెదవులు నిన్ను స్తుతించినట్లు నా పెదాలు తెరిచి ఓపెన్ మై మౌత్, ఓపెన్ మై లిప్స్. క్రమపరిచే ఆత్మ నన్ను స్తుతించకుండా నీ నోటిని కట్టేసింది, ప్రార్థన చేయకుండా నీ మనసును కట్టేసింది, ఎన్నిటి ప్రార్థన చేయకుండా నీ కళ్ళ మీద బంధకాలు వేసింది, మోకరించకుండా నీ మోకాళ్ళను సడలేగా చేసింది. ఏప్రిల్ 12 సడలిన మోకాళ్ళను బలపరచు, సడలిన మోకాళ్ళు బలపరచు. క్రైస్తవురాలా రక్షణ కోల్పోతున్న క్రైస్తవురాలా సడలిన మోకాళ్ళు బలపరచు. తిండి మీద ఆశ వదులుకో, భోజనం మీద ప్రేమ వదులుకో, భోజనం మీద ప్రేమ వదిలిపెట్టు, భోజనం మీద ఆప్యాయత ఆశ వదిలిపెట్టు. కడుపు ఆకలితో రగలని, ఈ కడుపు ఆకలితో రగిలినప్పుడు, ఈ కడుపు ఆకలితో నక్కలాడుతున్నప్పుడు, ఈ కళ్ళు కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు వింటాడు దేవుడు నీ ప్రార్థన, అప్పుడు తాకుతు నీ ప్రార్థన దేవుడి సింహాసనం. దేవుడి శక్తిని చూస్తున్నా నీ రాత్రి కాంపౌండ్, దేవుడి శక్తిని చూస్తున్నా నీ రాత్రి మన మధ్య. బలమైన ప్రార్థన పట్ట చిగురిస్తుంది అనేక మంది హృదయాలు. క్రమపరిచే ఆత్మ ఈ రాత్రి దేవుడి సేవకుడు వాక్య ప్రత్యక్ష ద్వారా పరిశుద్ధ కార్యం జరిగించు, హృదయాలు తెరువయ్యా. ఒక్క నిమిషం దయచేసి చేతులు తెచ్చిందయ్యా, అమ్మ అందరూ చేతులు తెచ్చండి, కళ్ళు మూసుకోండి, ఎప్పుడు మీ పక్కలకి చూడద్దు. తన సేవకుడు చిన్ని గారిని దేవుడు నిలబెట్టి రాత్రి ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. రక్షణ కోల్పోతున్న క్రైస్తవ్యం ఎక్కడూ లేదు, నాలో క్రమపరిచే ఆత్మ నా భక్తి కరెక్ట్ అనుకుంటున్నాను. చెయ్యాల్సినంత ప్రార్థన లేదు, చెయ్యాల్సినంత ఉపవాసం లేదు, చదవాల్సినంత బైబిల్ స్టడీ లేదు, వాక్య చదవడం లేదు. అందుకే నా ఆత్మ క్షీణించిపోతుంది. నాతోను గద్దించినప్పుడు దావీదు పశ్చాత్తపడి ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. చిన్న పిలుపునిస్తున్నాను ప్రియమైన సేవకులారా, ప్రియమైన విశ్వాసులారా, కుమార్తెలారా, కుమారులారా, యవనస్తులాంట, రేపంతా ఉపవాసం ఉంది ప్రార్థన చేయటానికి. రేపు ఉదయం టిఫిన్ చేయొద్దు, రేపు మధ్యాహ్నం భోజనం చేయొద్దు, రేపు రాత్రి ఇలా 10:30-11 తర్వాత మీరు ఆపాలనుకుంటే ఉపవాసం ఆపవచ్చు. కానీ రేపు పగలంతా టిఫిన్ చేయవాకు, మధ్యాహ్నం భోజనం చేయవాకు, రాత్రి 10 గంటల దాకా ఆకలితో ఉండు. కలిసి స్విచ్ ఆఫ్ అయ్యి, నేను అర్జెంట్ ఫోన్లు చేసుకోవాల్సి వస్తే చేసేసుకొని కలిసి స్విచ్ ఆఫ్ అయ్యి దేవుడితో మాట్లాడు. వీలైతే దేవుడి మందిరంలోకి రా, లేదా నీ ఇంట్లో ఒక గది ఉంటే ఒక గదిలో ఉండు. ఆకలితో నీ కడుపు నకనకలాడుతున్నప్పుడు పొట్ట 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 కన్నీళ్లు కార్చు.
ఆరిపోబోతున్న కట్టెల పొయ్యి మీద చారుడ కిరసనాలేస్తే అది పక్కున మండినట్టు ఆత్మీయ జీవితం, ఆత్మీయ జీవితం మండుతుంది. దేవుడు నిన్ను దర్శిస్తాడు. కుమార్తె, కుమారుడా, ఆ తీర్మానం వచ్చిన నాకు తెలుసు. కొంతమంది హృదయంలో దేవుడు కార్యం చేస్తున్నాడు. కళ్ళు మూయండి, మీ పక్కలకి వెళ్ళి చూడవద్దు. మీ కుడి చేయి బాగా పైకెత్తండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఇక్కడ సేవకులు మీకోసం ప్రార్థన. ఎస్, అనేక మందిలో దేవుడు కార్యం జరిగించి, అనేక మందిలో పరిశుద్ధాత్మ దేవుడు కలగలిగాడు. రేపు ఉదయం టిఫిన్ చేయడం, రేపు మధ్యాహ్నం భోజనం చేయడం, అట్లా ఉన్నివ్వండి, అట్లా అన్నివ్వండి. మీకు ఎంకరేజ్మెంట్ కోసం చెప్తున్నా, మీకు ప్రోత్సాహం కోసం చెప్తున్నా. లాంగ్ ఫాస్టింగ్ ఉన్నాను, 12-13 రోజులు. ఆకలి అవుతుంది, ఒక్కడిని మందిరంలో ఉన్నాను. ఏడుపు వచ్చేస్తుంది, ఆకలికి ఉండలేకపోతున్నానయ్యా, ఆకలి అవుతుంది అయ్యా, నన్ను ఎప్పుడు దర్శిస్తావయ్యా? కానీ అంత ఆకలిలో ఒక నిశ్చయత, చెయ్యి చాపితే దేవుడు అందుతాడు. అంత దగ్గరగా వచ్చాడు. అప్పుడు ఆయన నా హృదయంలో పెట్టిన ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతని పుస్తకాలుగా రాసి లక్షల మంది ఆత్మీయ జీవితాలు మండించడానికి దేవుడు కార్యం జరిగింది. కుమారుడా, కుమార్తె, ఏ ప్రార్థన అయినా ఫెయిల్ అవుతుంది. ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవుతాం. ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవుదమ్మా. కుమార్తె, ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవుతావు. కుమారుడు, ఉపవాస ప్రార్థన ఫెయిల్ అవుతావు. ఉపవాసం ఉండు. ఒకవేళ వ్యసనంలో ఉన్నావేమో, పాపంలో ఉన్నావేమో, అవి మానుకొని ఉపవాసం ఉంటానంటే కుదరదు. వ్యసనంతో ఉపవాసం, కన్నీరుతో ప్రార్థన చేయి. నేను మానుకోలేకపోతున్నానయ్యా, ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయానయ్యా, ఆ చెడు కార్యానికి ఎడిక్ట్ అయిపోయానయ్యా, బానిసలైపోయి పెంచి కట్లు అని కడుపు ఆకలితో రగిలేటప్పుడు పొట్ట కన్నీళ్లు కార్చు. దేవుడిని దర్శిస్తాడు. నీ భర్త, నీ కొడుకు, నీ కూతురు పానుకోలే 24 గంటలు సెలబట్టుకుని ఊరేగుతున్నారు. ఎంత చెప్పినా వింటలేదయ్యా. వాళ్ళకి చెప్తే వినరు, దేవుడికి చెప్పమ్మా. దేవుడు వాళ్ళకి దాని మీద విరక్తి కలగ చేస్తాడు. నీతో పాటు మందిరానికి వస్తారు, నీతో పాటు ఉపవాసం, నీతో పాటు నరకం తప్పించుకొని పరలోక రాజ్యాన్ని చేయాలి. ఇంకొకసారి రేపు ఉపవాసం అంటానికి తీర్మానం చేసుకునేవారు పురుషులు బాగా చేయి పైకి చూపించండి, దయచేసి బాగా పైకి చూపించండి. చేతులెత్తి, ఇందాక చేతులెత్తి వాళ్ళు ఇంకొకసారి చేతులు పైకెత్తి. నాయన, చేతులెత్తిన కుమారులు కుమార్తెల్ని దర్శించి రేపు ఆకలితో బిడ్డలు ప్రార్థిస్తుండగా దావీదు మీద ఉన్న భ్రమపరిచే ఆత్మ అయిపోయినట్టు బిడ్డల మీద బలమైన ఆత్మాభిషేకం, కుటుంబాలు చిన్న పరలోకాలుగా మార్చండి. నీ బలమైన ప్రత్యక్షతలు దయచేయండి. సేవకుడు చిన్నిగా తెచ్చిన సంఘం బలపరచండి. నల్లజల పరిసర ప్రాంతం, పశ్చిమ గోదావరి మీ శక్తితో కదిలించే సంఘంగా చేయండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాను మంచి తండ్రి. ఆమేన్ గట్టిగా చెబుతాం. ఆమేన్ గట్టిగా చెబుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక.